రాతి పెట్టి ఎప్పుడో తలాబన పడ్డదాడ ఆ కమరాతమ్మ అటువంటి ఒక్కసారి పెట్టె చూసింది. మూర్చపోయిన కమరాతమ్మ దిగ్గును లేచింది. ఆ యొక్క పెట్టెను కళ్ళ చూసుకున్నది. అబ్బా నా పెట్టె నాకు దొరికింది చూసినవా, మా అక్కలతోటి నేను వెళ్ళిపోతే మరి నా పెట్టె నాకు దొరుకునా? అక్కలు రమ్మన్నారు గాని నేను పోందే మంచిది అయింది, ఇక్కడ ఉంటే నా పెట్టె నాకు దొరికింది. కానీ నా పెట్టెలో తీసుకున్నారు, కానీ తాళసేయం నా దగ్గర అయింది, వాటి బుర్ర వాని దగ్గర అయింది. అటు ఉనికిండు మళ్ళీ నా పెట్టె నాకు వదిలిపెట్టిపోయిండు. కానీ ఈ పెట్టె నాకు దొరికింది. కానీ పెట్టమంటే పెట్టే నేను అటువంటి నగలు సొమ్మరు పెట్టుకుంటా గాని ఈ ఈగలు దొక్కిన ఒళ్ళు ఉంచుకుంటానని కమరా తమ పెట్టె ఎక్కడ పెట్టి గుప్పిటి కరాతి గుండములా దురికేనా, గుప్పిటి కరాతి గుండములా దురికేనా, తాళం ఎత్తా ఉన్నదా జపం ఎత్తా ఉన్నదా, కమరా తమ బాయిలు కింది గడిబడి తానం చేసింది. గంగదారి బండ ఎక్కింది. గంగదారి బండెక్కి తన చేసే వరకు ఈపుల మండేది మండుతుంది. చెట్టు మీద భగవంతుడు కళ్ళ చూసింది. అరే రే కమరాతి మంట ఎట్ట తక్కువని పేరు ఇక్కడ బండారు చేత బట్టి గంగదారి బండ అక్కడ ఒక్కసారి కొట్టిండు. పుట్టుమంటే అక్కడ గునుకు చెట్టు పుట్టింది. కమరాతమ్మ గునుకు చెట్టు చూసింది. 5 విరికిలో గునుకాకు తెంపుకొని చిటాపడ నలుచుకొని ఈపుల మొక్కను పోసుకుంది. అప్పుడు ఈపుల చల్లబడ్డది. అప్పటికిప్పటికైనా కంటి దగ్గర మందు గునుకాకు. కమరాతమ్మ ఈపు చల్లబడ్డాక నేను ఆ పెట్టి నాకు దొరికింది. తయారై వెళ్ళిపోతానని చెప్పి బాలకామారతమ్మ దేవి కామారతమ్మ, బాలకామారతమ్మ దేవి కామారతమ్మ, మరి చుట్టూ పెట్టాల పిల్లలేదు చేను, మరి చుట్టూ పెట్టాల పిల్లలేదు చేను, ఒడిగొట్టాలే జర చేతిలో రావట్టేను, ఒళ్ళు వీధిలో బాల దొడతామున్నది, దారోగా దంతల్లం సీరేలు కట్టేరా, ఉరిగవన్నీ రైకేలు గుంజి మోడీ పెట్టేనా, పిల్లల వడ్డరం బిర్రంగా పెట్టేనా, గంటల వడ్డరం కళ్ళుగా పెట్టేనా, ఆడిది కదే అది వానా కోగిలా, మొత్తమంతా పసుపై ముఖం అల్లా సయ్యరు, నీడాను దూతది నీళ్ళు వేడే దునికేనా, బాలకామారతమ్మ కమరాతమ్మ తయారైన వాళ్ళ ఏమనుకున్నది, ఇంత మంచిగా నేను తయారైన అక్కడ ఏ పాటి దూరం మీరు మొద్దు ముండలు నడవస్తుందా, ఏ పాటి దూరం నేను వాళ్ళని అందించుకుంటున్నాను. కమరాతి ముందడికి 3 అడుగులు లేచిందిరా బాల, అంది 5 అడుగులు లేచిందట. కమరాతమ్మ ముందడికి 3 అడుగులు వేసి అంది 5 అడుగులు వేసింది. 5 అడుగుల్లో అనుమానం వచ్చింది కమరాత్కి. ఎందుకంటే మరి ఇప్పుడు నేను పోతానా తయారై నా పెట్టి తీసుకున్నాడు ఇచ్చిండంటే వాడు ఇక్కడ లేడా, చెట్టు చాటుకున్నాడో గుట్ట చాటుకున్నాడో ఒడ్డు చాటుకున్నాడో ఊరం చాటుకున్నాడు. నేను ముందర తయారైపోతే వాడు ఎరికొచ్చి బుద్ధులు పెడతా నా పానం గుయ్యి అవుతుంది. కానీ మరి అటువంటి నైనా మరి ఎవడైనా అడవిలో నాకు కనబడితే రాయసుడు మొగలు లక్కులు కరిగించి అగ్గిచటు నెల మనసు కరిగించి మరి అటువంటి వాడిని మన చేతులు వాడిని ఎత్తిరబెట్టి తన ఏలు తన కంట పొడిచి గొప్పగా దూచి వెళ్ళిపోతాను అనుకున్నది. కమరాతమ్మ అటువంటి ముందు విట్ట పదనక గుంజుకుంది. ఉత్తరం చూస్తాది కోట పడ్డాము, దక్షిణ చూస్తాది దాని అలా కొట్టారా, కనబడ చూస్తాది బల్లాని రసము, నాలుగు కండాలు వారా చూసారు, నాలుగు కండాలు వారా చూసారా, అటు చూసి ఇటు చూసిరా, కనబడి కండము కళ్ళ చూసారా, కనబడి దిక్కున బాలమాది రుచము, బాలమాది రుచమిదారా, బాలమాది రుచమిదారా, దేవుడు మీరయ్యా కూర్చున్నాడా, కూర్చున్నా దేవుడు మీరయ్యా, కమరాతి కళ్ళైతేరా, దగ్గున మెడతా ఉన్నాడా, కమరాతి కండల్లా భగవంతుడు ఒక్కసారి దగ్గుని మెరిచిండు. నిలుస్తున్న కమరాతమ్మ మూర్చొచ్చింది. 3 గడియలు మూర్చపోయింది. 3 గడియలు మూర్చపోయిన కమరాతమ్మ ఎప్పుడు మూర్చ తెలుపుకుంది. అనుకున్నా నేను ఎవరో అనుకున్నానే అవ్వా,
మా ఎల్లపట్నం మా బాబిరయ్య వచ్చిండు ఎవలనుకున్నా గానీ అయ్యల్లపట్నం పెద్ద దయ్యం. మా బావ వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు. 2 సభలు పెడితే పిశాజన పోతే అని మా బావ నన్ను విడిచిపెట్టిపోతారా? మా బావ నన్ను విడిచిపెట్టి అసలే పోడు. కానీ మా బావని ఏమి చెయ్యాలి? రాయసొండు మొగలు లెక్కలు గరించి అగ్గిసాటు మీద మనసు గారు గదించి తన చేతులు తన నెత్తులు పెట్టి తన ఏలు తన కంట పొడిచి మా బావను గొప్పగా చూసి వెళ్ళిపోతానన్నది. కమరాతమ్మ చెట్టు మీద బావను మెల్లగా దించుకోవాలి. తెనుగోళ్ళు ఏమి చెప్తారు మరి కొసారి మళ్ళా పండుంటాయి. కట్టె బుట్టి కట్టి మెల్లగా తీసుకుంటారు. చెక్కుకోకుండా మొక్కుకోకుండా పండును మెల్లగా దించుకుంటారు. ఆ ప్రకారంగా మా బావని మెల్లగా దూరతాన్ని పెట్టి చెట్టు మీద మనం చెట్టు దించుకోరి నేను అటువంటి తప్పకొట్టే గుట్ట కాబరని దింక పారిపోతాం. కమరాతమ్మ ఏమంటుంది? నువ్వు మా నత్త కొడుకో బావా మన కొడుకో బావా మా మాన బావయ్యో ఏడికెళ్ళి వచ్చినావే బావా నువ్వు ఏ రంగ వత్తివయ్యో బావా నువ్వు సద్ది ఎడ తిన్నవయ్యో బావా నువ్వు పొద్దు ఎడగూడినాదే బావా ఓ బాబీరయ్యా ఆడబిడ్డ మాంగాలి బావా అయ్యా సల్లంగా ఉన్నదానే బావా అప్పుడు కమరాతమ్మ బావని ఎప్పుడు దూరతానే పెట్టినాలా బావ పాడువాడు మెస్తులేడే చెట్టు వినే కూర్చుని దయ్యం మానత్త కొడుకో బావా మా మానబావ బావా ఆడబిడ్డ మంకను మంచిగుందా సద్దిడ తిన్నావు పొద్దుడ కూకింది ఏనంగా వచ్చినవంటి. కానీ మా బావ నాకు మా మాట ఇంటలేడు కదా. నీ మాట ఎట్టుంటాడు ఆయన కొద్దిగా సలబడతాడు మాట చెప్పాలి. అంటే రేషమచ్చ మాట మాట్లాడాలి. ఆనంగా పొల్ల గాని చేతిలో పండు ఉంటే రమ్మంటే పండు చూసేస్తాడు. కట్టబట్టుకుంటే అత్తడా అయితే అట్ట మొగని కాశీ చెప్పాలి. ఆశ చెప్తే ఉరికెత్తాడు. అయితే గీక్తోనే గోకినట్టది గిత్త రక్తం వెళ్తుంది. మా బావ కాశీ చెప్పాలి. అయ్యో బావల్ల నాదై బావల్ల అయ్యో బావల్ల నాదై బావల్ల ఆడదాని ఉన్న వాట పడ్డ కట్టావా మోగవనేమి కాదే బావల్ల మూతి మీద మీసం లేదా మీసం లేదా రేషం లేదా చెట్టు దిగు బావల్ల చెట్టు దిగు బావల్ల చెట్టు అన్నది యావు రెట్టు అన్న పట్టావు అలనాడు నేతిన 66 ముల్లాది అత్తవు నల్లార గొంగాడున్నది రచ్చ వేలార కమ్మీడున్నది చెట్టు కిందార గానే మడతాలు ఎయ్యే బావల్ల ఆ గంగ గడిచేపు ఆనందమాడదాము ఒకన గడిచేపు పొద్దులే ఉంచుదాము ఒకళ్ళు గడిచేపు పొద్దులే ఉంటాము. కమరాతమ్మ ఈ ప్రకారంగా అనరాని మాట్లాడతాను. అప్పుడు ఉన్నటువంటి భగవంతుడు శివనంది పెట్టిండు. ఆడదానికేమో తొడందు పురుగు మగవాళ్ళకేమో తలందు పురుగు ఉంటుంది. ఆ తలంద పురుగు తట్టదాడలేక భగవంతుడు దల్లదల్లా దేవుడి మీరయ్యా గడమడతాలు గడమడతాలు ఎంత ఉన్నాడా రాగవరాతి ఓ బావా ఓ గుంగడేసేదా ఎందుకే బావా గుంగడేది కేసుకున్నావు? అయ్యో తలాకు మెత్త పెట్టినా నడవ మెత్త పెట్టినా నడవ మా అత్తను పెట్టినా. ఓ మా అత్తను పెట్టపోయినావు. మీ అత్తను పెడితే మా అత్తను పెట్టినా. బావా నువ్వు అన్నీ అదే ఈ గుంగడెందుకు వేసినవే? వేషం లేదా మీసం లేదా మూతి మీద మిసం లేదా మొల మీద మొలదడం లేదా మొగోని కాదా ఆడదాని ఉన్నావు అడ్డబట్ట కట్టినా బావా దా గొంగట్లో ఉందాం దాంటి కదా ఆకన గడిచి వానంద పడదా పొగనొచ్చే పొద్దురుతాను. నేను అన్న మాటలన్నీ నిజమే కానీ బావా నేను మంచిగా లేను బావా. ఏమైంది? నువ్వు చెట్టు మీద ఉన్నప్పుడు పోతీరుండనే బాలా మరి చెట్టు గారికి ఇంకో తీరైన కాదే బాలా. అంటే చెట్టు ఉన్నప్పుడు నువ్వు ఎర్రగున్నావు చెట్టు తినా కర్రబడ్డావా? అట్లా కాదు బాబా ఆడోళ్ళ మరో నీకు ఎరకలే. ఎందుకంటే నెల నా నెత్తి ఉన్నది. అవో నెల వంగింది కాదు ఎప్పుడు నెత్తి ఉన్నది? అట్లా కాదు బాబా నేను కుండలు ముట్టుకోవద్దంటారు. కుండలు ముట్టుకోపోతే అవతల వారేస్తాం కొత్త ఏరు బట్టలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు వాళ్ళు. అట్లా కాదు బాబా నేను రేపు రమ్మంటే వస్తాము బొమ్మంటే పోతాము
బావా నెల రోజులకు గొర్రె కాంచెలు ఇంటికి రాకుండా అక్కడనే ఉంటా ఇటువంటి ఎట్టుకోరు పట్టు ఎట్టు సంవత్సరం బాలాగా రాగొంగడి బావా ఏమంటే ఎత్తావు తీవంటి తీస్తావు ఇప్పుడు ఎటువంటి ఎటు మోను పట్టుకు ఎట్ట సంవత్సరం చేయాలి తీవంటి తీస్తే ఏమంటే ఎత్తివి తీవి అంటే నీ అన్య బంగారంగా ముదుగాలే నీ పరువు ఓడగొట్టుకుంటే పరువైన ఒకటే పానమైన ఒకటే పరువైనాక మన పానం ఉండేందుకు సావాలే తీసుకోసప్పుడేక తీసుకో అన్న తీసుకోపోదా అంత ఉత్తర ఎత్తిగానే మరి నేనేం చేయాలి బా నువ్వు మొగోరు అయితే ముదుగాలే తీసుకోకపోనట్టు అంతేనా తీసుకో ఇక సరే తీసుకుంటా అప్పుడు అంటమండి భగవంతుడు బావా నువ్వు ఎట్టొచ్చినవే గుర్రం వేసుకొచ్చినావు అక్కడ గుర్రం మెత్తాంది అది నీ గుర్రమేనా నా గుర్రం మీద ఎట్ట పోదాం ఎట్ట పోదాం అంటే నువ్వు ముంగడ కూర్చొని నేను వెనక కూర్చుంటా నీవు ఇచ్చే గుర్రం కళ్ళ పెట్టుకుని అట్ట ఏళ్ళ పట్టం వెళ్ళిపోదాం నేను ముందర కూర్చుంటే నువ్వు వెనక కూర్చుంటే మనం పోతుంటే వరిలు ఉంటాయి వంపులు ఉంటాయి ఒర్రెగట్ట గుర్రం ఎక్కుద్ది ఒర్రెగట్ట గుర్రం దిగుద్ది గుర్రం మొగ్గంగా నేను మొక్కుతా నా వెనుక నువ్వు మొక్కుతావు చెట్టుకాడలు చెరకాడలు గొర్రెకాడలు గొడ్డుకాడలు మొగోళ్ళు ఆడలు చెడగుళ్ళు ఆడతానంట అట్లా కనబడతాను అంటావు అట్లా పోవద్దు అయితే నువ్వు వెనక కూర్చో నేను ముంగడ కూర్చుని గట్టిగా పట్టుకో బండిగా కూర్చున్నట్టు అట్లంటావా బాబా నువ్వు పోతాంటే గుర్రం తోలుతావు చిక్కడాపేట గుర్రం పోతాంటే గుర్రం మొగ్గంగా నువ్వు మొక్కుతావు నీ వెనుకలు నేను మొక్కుతా నా వెనుకలు నీ వెనుకలు నేను మొక్కుతా అది మొగోళ్ళ మీద ఆడలు ఎక్కుతారంట నువ్వు ముంగడ కూర్చుని నేను మొక్కుతాను చెడ కూడా ఆడుకుంటావు వాడు నువ్వు వెనక కూర్చుని నా మీద పడుతున్నావు మొగల మీద ఆడలు ఎక్కుతుర్రు అయితే అది మాట నులుపుంటా అంటారు మీ మాట శాన్ అన్నట్టు ఒక పని చేస్తా పాటు ఏంటిది గుర్రం పనికి రాదు కానీ గుర్రం తోకకుండా జడ కడతా గట్టి మేడి మలకేసి నేను గుర్రం కొట్టుకుపోతే వెనక రావచ్చు అబ్బో మొగోడని మొలకలకి పెడితే తెల్లలు కొంచెం ఇల్లు కలబడ్డాట తెనుకల మొగోడంటే తెరలపురం పోయి త్వరల ముద్దు పెట్టుకో 9 రోజులు నాట అయినాసు ఉంటాడు అక్కడ ఈగ బుర్రు అంటే 20 ఆవిడ ఇరికినట్టు నీయాసు ఉంటాడు బుద్ధిగా బురికమంటే మోహన్ నమ్మకం చెప్పులు కొనుక్కున్నాడ అట్లా కాదు బాబా జడదీసి గుర్రంతో కట్టగా నేను చచ్చిపోనా ఈ గుర్రం మనకు పనికి రాదు కాలానికి బాబా నువ్వు ముందర వాని వెనకత్తా అదే నీ మాట వస్తున్నా నమ్మపు తెత్తలే నువ్వు కూడా వాని వెనకత్తా అట్లంటవా బాబా నేను ముందర పోతాను వెనకత్తా నీ పెట్ట కాదు నువ్వు పెట్ట బాబా నువ్వు పెట్ట బాబా నీ పెట్ట కాదు నువ్వు పెట్ట బాబా నువ్వు పెట్ట బాబా నువ్వు పెట్ట కడారు నాకు ఇయ్య బాబా నాకు ఇయ్య బాబా నేను గట్ట తీరాను నువ్వు గట్ట బాబా నువ్వు గట్ట బాబా నువ్వు రంజీలు నాకయ్య బావా నాకయ్య బావా నిమ్మట ఎత్తులు నువ్వు పట్టు బావా నువ్వు పట్టు బావా నువ్వు పట్ట కట్టెలు నాకయ్య బావా నాకయ్య బావా నువ్వు తరుమారు నాకయ్య బావా నాకయ్య బావా లేదు తరచుకు నువ్వయ్య బావా నువ్వయ్య బావా మొగవానాల ముందర పోతా నువ్వు హాడిదాని వాడు వెనక రావయ్యా అయ్యో ఏం ముచ్చట ఎట్లా నువ్వు ముంగట పోతే వెనకత్తే నువ్వు కట్టే చీరే నేను కట్టాలి నా దోతి నువ్వు కట్టాలి నీ దాకి నేను కట్టుకోవాలి నాకు నువ్వు కట్టుకోవాలి నీ కట్టినేమో నా కట్టి నువ్వు కట్టుకుంటావు నీ దస్తి నేను పట్టుకో తాను ఆడదాని లెక్క వెనక మరి గట్ట ముందర పోమంటే గట్టు ఉంటది ఏరిగంత మొగోడైనా వెనక రావద్దు ఏరిగంత ఆడిదైనా వెనక రావాలి ఎర్రజీవంత మొగోడైనా ముందట్నే పోవాలి అందుకని నువ్వు ముందర పోవాలి నేను వెనకత్తా ఇట్లా పక్క వాళ్ళు అట్లా కుదిరేది బాబా నీ మొగోళ్ళ కన్నా పాప కన్నా నువ్వు ముందర పోతే నేను వెనకత్తా వెనకరా నేను ముంగడ పోతా తిరి చూడకుంటాను మరి చూడకుంటాను తిరి చూడకుంటాను మరి చూడకుంటాను తిరు చూడకుండా మరి చూడకుండా నువ్వు ముందర పో నేను కస్తా అబ్బో నేను తిరి చూడకుండా మరి చూడకపోతే నువ్వు వెనకెళ్ళి పోతా అని చూస్తావా అట్ట కాదు బాబా నీ వెనక రాస్తా తప్పించుకోపోతాను అనుకుంటాను ఏంది మరి ఎందుకు అట్ట చూసుడు ఒకేళ్ళకి పోతా రెండేళ్ళకి పోతా అవతలకి పోతా ఇవతలకి పోతా నువ్వు ఆడదానికి కాబట్టి నా మొగోడు కూడా వద్దంటావు అట్లా ఆయన దాన్ని చూడకుండా పోతుందా సాతిమ్మ బృదురు సయ్యన్నా గుడి సాతిమ్మ బృదురు సయ్యన్నా గుడి దేవుడు వీరయ్య ముందు పోతా ఉన్నాడు బాలకామ రథమ వెనక వస్తా ఉన్నది దేవుడు నడితే బాటాలు బండారి బాటాలు బాల నడితే బాటాలు కుంకుమ బాటాలు బాలకామ రథము ఉన్న కానీ ఉన్నది పొయ్యి దేవుడికి తల అట్టాల చేనా వెనక కుమ్మరిర మరి చూస్తా ఉన్నాడా ఏది కమారతమ్మ దడలేక పైన బావా నీకు ఇంకెళ్తలే ఎందుకే ఓ బావా ఇంటవా బావల్లా నీవు మరి నగలకొండ పట్టణం కాపుల కడుపుగాలని బావల్లా వాళ్ళేమన్నారు నిన్ను వాళ్ళ తిడతాను నగలకొండ కట్టణం కాపుల కడుపుగల రాగల మీద దంతలు కొట్టిను
ఆ దంట ముందు దంట గిరిగింది తలవలికి పచ్చ రక్తం వెళ్తాను వెళ్తా రక్తం నీ బల్బు ముచ్చట కాపుతుంది ఇంకా నాది లేత రక్తం ముదురలే ఓ ముదిరితే ఎర్ర పడుతుందిలే మందందరూ అట్లా పచ్చ ఉంటదా అట్లా అట్టనా మరి ఎక్కడ తిరిగిందా ఇగో పాత కట్ట ఇరిగింది బాబా ఈ వరకు ముళ్ళు ఇరిగింది అదే కట్ట మళ్ళీ ఇరిగింది కానీ ఒక ముచ్చట బాబా మన కురుమ కులం లగ్గమైనప్పుడు పోషమ్మ కాడికి పోంగనట పిల్ల సీరే పిల్ల కట్టుకుంటే పిల్లగాని రోజు పిల్ల కట్టుకుంటది పోషమ్మ కాడికి పోంగనట మొగోళ్ళు ఆడోళ్ళను మొగోళ్ళు ఎత్తుకొని పోతారట లగ్గమైనాక ఎత్తుకోకుంటావా ఆనాడు అతికిలో నన్ను ఎత్తుకో నేను ఎత్తుకోనా అంటే అప్పుడు ముట్టుడు అంటే కదా ముట్టుడు 5 గడలైతే అయిపోయినట్టే అయిపోయిందా అది గుమ్మడేసినదా అయ్యో నీకు గదేలో ఒక బాబా అట్ట కాదు అయితే నువ్వు నన్ను ఎత్తుకోవా ఎత్తుకుంటే బర్రె బర్రె ఉన్నావు మరి పెళ్ళంతా మన దొడ్డు ఉంటది ఆడు మొగడు అలకదాకా ఉంటాడు పెళ్ళంబారో చూసి భయపడితే ఎట్ట సంసారం చేస్తావే పెళ్ళం బరువు ఉన్నదని విడిచిపెట్టిపోతారా ఏమో కూడా అయినా పెడతారా పెళ్లి చేసుకున్నా దొడ్డు అవుతుంది అట్లా మరి నీ రాతే కట్టే ఉంటేనే దొడ్డున్నా నన్ను ఎత్తుకోకుంటా ఎత్తుకున్నద్దు గాని ఆ మందు నాకు ఎరికే ఎట్లా ఆ పుండు మానుతో 4 అయ్యల పట్టం వెళ్ళిపోయినాక ఎట్లా ఉన్ని తుక్కు ఆ కాడు ఎల్పి చేసి ఉన్ని తుక్కు ఇడం సున్నం తేజాబు యాసిడి గిడిగింజలు ఆ మిరపకాయలు ఇవన్నీ పోసి గట్టిగా కుదేసి కుట్టు పెడతా అన్నరా దెబ్బకే తక్కువ ఏ కాలు ఉంటుందా మొత్తం తొట్లే కొట్టేవా చేస్తుంది నీ కళ్ళు చల్ల పడతాయి కాదా మరి సాతిమ్మ బుర్దురు సయ్యన్న గుడి ఆడికెళ్ళి వాళ్ళు ఎక్కడంతా ఉన్నారు 3 తోల కాడికి రానవతా ఉన్నారు ఓ బాబా మళ్ళీ పుట్టి ఆగుతుంది బాబా ఈ తోబెట్టిపోతే అయలగిరి పట్టం పోతుంది అయలగిరి పట్టం ఆ తోవ పాడగానే గాని ఈ తోబెట్టిపోద్ది నేలబండ పట్టం పోతుంది మా అవగారింటికి వద్దా పొల్ల జోరు జారుడు అయలగిరి పట్టం పోతున్నా పోతేంది పోకుంటేంది నేలబండ పట్టం అంతా అడుగు దింపుకుంటున్నావు అయితే మా అవగారి తోవాని ఎందుకు మరి ఈ తోవలెందుకు ఈ ముచ్చట్టేందుకు ఈ తోవ ఎక్కడిది ఈ తోవ మన వచ్చింది ఇప్పుడు వచ్చింది మర్చిపోయినా అయితే అయలగిరి పట్టణానికి ఎన్ని ఆవిడ ఉంటది అయలగిరి పట్నం 6 ఆడు ఉంటది ఈ 4 పట్ట ఎన్నాడు ఉంటది 6 ఆడు ఉంటది ఇటు పోతే చెప్పనత్తావా ఇటు పోతే చెప్పనత్తావా నేలకొండ పట్టం మీద చెప్పని రారాదు అయలగిరి పట్టం మీద చెప్పని రావచ్చు అయ్యో నువ్వు మొగని వాడిదానివా ఇది ఆరావడంటు అది ఆరావడంటు ఇటు పోతే చెప్పనేందుకు రా ఇటు పోతే చెప్పినట్టు నేలకొండ పట్టణం మొత్తం కంకర రోడ్డు గెగ్గెలు ఉంటది అయలగిరి పట్టణం బైపాస్ రోడ్డు డాంబర్ రోడ్డు వచ్చిన చక్కగా పోవచ్చు రావచ్చు బస్సు ఉరుకుతాడ చెప్ప అయితే కంకరోడు పన్న మెల్లే పోతాడు ఈ తొవ్వలు ఎందుకంటావా ముచ్చట్లేదు నీకు మరి ఒక ముచ్చట మా బాబు ఇల్లు వీకి నా నెత్తులు పెట్టిండు భర్త ఇల్లు వీకి నెత్తులు పెట్టినాక కాదు ఇంటివి నా పెత్తనం నా నెత్తులు పెట్టిండు అవునా పెత్తనం చేసినప్పుడు 200 ఉన్నోళ్ళకు 100 ఇచ్చిన 100 ఎరికేసిన 100 ఉన్నోళ్ళకు 50 ఇచ్చిన 50 ఎరికేసిన 50 ఉన్నోళ్ళకి 25 ఇచ్చిన 25 ఎరికేసిన 20 ఉన్నోళ్ళకు కుంచెడు ఇచ్చిన కుంచెడు ఎరికేసిన కుంచెడు ఉన్నోళ్ళకు అడ్డు ఇచ్చిన అడ్డు ఎరికేసిన మానని ఉన్నోళ్ళకు మా తవడిచ్చిన తవడి ఎరికేసిన చోడి వనలకు అరచోడు ఇచ్చిన అరచోడు ఎరికేసిన అయితే ఇటువంటి పెత్తనం చేసినప్పుడు పక్కల ఇంటికాడ 12 బొక్కల ధనం దాచిన అవగారు తొక్కుడు పని కింద 9 బొక్కల ధనం దాచిన అవగారు కూరడు కింద 20 బొక్కల ధనం దాచిన బావా ఈ పుట్ట మీద కూర్చుంటే అవగారి పట్టం పోయి మాపడి దాళ్లకు మంటతో పట్టుకొని 7 రాబాల సవగిరి పట్టుకొని అక్క తొక్కు బొక్క తొక్కు సువరి తొక్కు బద్మా తొక్కు నేను వండబెడి తొక్కు అన్నమండబెడి తొక్కి నాకు నువ్వేమని పోతావు గట్ట కాదే అయితే ఇటువంటి తొక్కులు పట్టుకొని మంటతో పట్టుకొని మరి నేను తప్పకుండా అత్తయ్య కూసో పుట్ట మీద బంగారం వద్దు నీ పార్థం వద్దు నీ బంగారం అనంగా బాలకవ రతమ్మ అయ్యల పట్టణంలో అక్క మంకారి పాలన హోలాది భోగిడి పొగన్న పాలన హోలాది మంగ దుడ్డు కొల బంగారం హోలాది ఒక్క మాట ఏం మాట అయితే నేను తెచ్చే బంగారం అక్క మంకాలి పదన పోలది తలిబలి గొర్రె పదన పోలది బోయిడు పోగన్న బట్ట మంగతుడు కోలపోలంటాడు మరి కట్టె ఓసారి గొర్రెకి తిరిపెడతావు ఆ కట్టెది కదా గుండుకు తలిగి 2 వక్కలది కట్టె ఇరుగుతాన బంగారం పడుతుందా బంగారం పోతా కట్టె పోతుంది కట్టె పోయి కాలు తాకితే గొర్రె కాలు ఇరుగుతుంది గొర్రె కాలు ఇరుగుతాన బంగారం పడుతుందా ఏది అక్క మంకాలి పదన పోలంటే ఒకసారి అక్క మంకాలు చచ్చిపోద్ది అక్క మంకాలు చచ్చినా మనం ఉండేందుకే అట్టగాలి అక్క మంకాలి అయ్యో సాగుకులు అతముదురా బతుకుతే సాగునవుతుంది ఇప్పుడు తిన్నా జీర్ణ దాకా మన బతుకు మన చేతి లేదు అయితే ఏదైనా రోగం వచ్చి అక్క చచ్చిపోద్ది బంగారం పడుతుందా అయితే బంగారం పట్టుకొత్త కూర్చో ఇప్పుడు ఏం చేయాలి నేను నీ దగ్గర అత్త అయితే పీనాక అక్క మంకాయలు ఉంటది అది బాయి కాడ కూడుకున్న బంజలాంజి అంటాది చెట్టు కింద కూడుకున్న చెట్టులాంజి అంటాది తాకిన కాలకు తాడి బట్టన్నా ముక్కు తుట్టాకు ముళ్ళు లేదా అక్క మంకాల దగ్గర తీసుకుపోయి పడగొడుతూ అక్క ఏమంటది మరి ఏమి తెచ్చింది బాయి కాడ కొడుకుంది బాంచముండ చెట్టు కింద కొడుకుంది చెడ్డముండ తాకిన కాలకు తడిబట్టి తెచ్చినా ముక్కు తుట్లో మూలు తెచ్చినామని అక్క మంకాలు చెప్తుంది మాకు లేనిదేంది నీకు ఏకెందుకు ఊకోవాలి గట్లా ఎప్పుడు పోయి నేను 10 గడలు అత్తా నా పని అయిపోతుంది
నేను 8 గడియలు వస్తా, అంత ఎడతమే 6 గడియలు వస్తా, అటో ఇటో 4 గడియలు వస్తా. నష్టమే. ఫోన్ ఒక్క గడియే బంగారం మెలుకోను ఒక గడియే నీ దగ్గర రాను ఒక గడియే ముక్కాన 3 గడియలు వస్తా బావా. అత్తవా? అత్త తప్పకుండా అత్త, చెప్పానా మరి తప్పకుండా అత్త. ఒక ముచ్చట ఆ. ఇడ ఊస్తా ఈ అర ముందుకు రావే. అయ్యో బావా కింద వచ్చినాక ఇప్పుడే ఆడుతుంది అట్ట కాదు నేను చెప్పినట్టు చెయ్యి. ఎట్లా చేస్తావు? ఒక్క తీగ మోతుకాకు తెచ్చుకో, డొల్ల కొట్టుకో, పళ్ళ పుల్లు వేసుకొని తవ్వుకుంటా డొల్లలో ఉంచు. ఆ ఉంచుడు ఆరక ముందు అత్త అంటే అది ఆరది నువ్వు రావన్నట్టు. మరి గట్ట ఇప్పుడు ఉంచినాక ఇదే కింద పడదాకా పట్టిన ఎండిపోటే సరే పోయిరా కమరాతి. తప్పకుండా అత్త పుట్ట మీద బాగా కూర్చొని పెట్టింది. చెప్పన్నా? అవి బాగా గౌరతి పోతా ఉన్నావా, సరియా గౌరతి పోతా ఉన్నావా, పొయ్యడి బాలా ఏమని ఉన్నాయా, ఏమని మాటలు మాటాలంటాడు, సెర్రల కొంగోలే మా బాగున్నాడా, శాపంతి పువ్వులే నేనే ఉన్నానా, గుడివి నందులే మా బాగున్నాడా, గుళ్ళే పెద్దమ్మోలే నేనే ఉన్నానా, అమ్మడి కుండోలే మా బాగున్నాడా, అమ్మట తిట్టోలే నేనే ఉన్నానా, కట్టాకురు కాతోలే మా బాగున్నాడా, కరెంటు వెళ్తురు రీతిగా నేనున్నా, బాల గౌరతి దేవి గౌరతి పొయ్యటి మాటలు గడవటి మాటాలా, గడవటి మాటలు బాలమంటాదా, బాలమాట భగవంతుడు ఇన్నాడా మరి మరి కమరాతి జగదమ్మరావా. కమరాతి కమరాతి. ఓ బావా బావా ఏందే పోనీ రాని ఏమన్నా ఎందుకు పిలిచినవే? ఇక నీ పొగడద్దు నీ బంగారం వద్దు మన ఇంటికి మనం పొందాలి. ఎందుకు బావా నీ మనసు తిరిగే? అబ్బో నువ్వు తక్కువ గులుకుంటూ పోతానా? నేనేమన్నా గులుగుతాను కదా. నేనెక్కడ గురిగిన బావా, 104 లేదు, ఒక్క వట్టి చేస్తే అటు పోతా మనసంతా నీ వినే ఉన్నది. ఆకల్లా అప్పతొర్ర ఎప్పుడొచ్చి ఇప్పతొర్ర అని నా మీద మనసు ఉన్నదాన్ని గిన్ని పేర్లు పెట్టుకుంటూ పోతావు. ఎట్లా మరి నన్ను పెట్టట్టు? నేను అమ్మడి కుటుంబం నేనున్నా, అమ్మట్ల తెడ్డోళ్ళు నువ్వు ఉన్నావట. అట్లా అంటావా బావా? కుండ పెద్దదా తెడ్డు పెద్దదే? ఏ తెడ్డు పుట్టాను కుండ పెద్దది. కుండాసు ఉంటాను నువ్వు, తెడ్డాసు ఉంటాను, పారేసేది నేనన్నా. మరి పినిగాసు దాన్ని నువ్వట నక్కసు ఉంటు నేనా? పీనుగ తిన్న నక్క పెద్దదా, చచ్చిపోయిన పీనుగ పెద్దదా, మనున్న నక్క పెద్దదా? ఏ దాన్ని ఇంతగా వచ్చి పెద్దది. అయితే పీనుగాసు ఉంటుందని నేను, మనున్న నక్కసు ఉంటాను నువ్వు అన్నా. మరి మాణిక్యంలో నువ్వున్న మసిపంత పేగలు నేనున్నాను. మాణిక్కడికి ఎక్కువ పని ఉంటుందా, మసిపొంత ఎక్కువ పని ఉంటుందా? మసినంత పేగు తెల్లారితే పొద్దు అంతనే పని. మరి మాణిక్యం పడడం మూలకు వారెత్తారు, ఎప్పుడో పండుగనప్పుడు తీస్తారు. మూలకు కొన్న మాణిక్యాసు ఉండే నేను, ఎప్పుడు పని చేసే భావాసం ఉండే నువ్వు అన్నా. అవునా? గొంగడేసుకున్నా కాబట్టి నీ కర్ర కనిపించినాను. కరెంట్ వెళ్తురు లెక్క నువ్వున్న కాటకొరికి అసలు నేనున్నాను. కరెంట్ ముట్టుకుని చచ్చిపోతావా, అగ్గి ముట్టుకుని చచ్చిపోతావా? ఈ రెండు ముట్టుకునే వస్తావు కాదు, అగ్గి ముట్టుకుంటే కాలుతో ఇడిచి పెడుతుంది, కరెంట్ ముట్టుకుని చచ్చిపోవా? అయితే అగ్గేసి ఉంటావు నువ్వు, కరెంట్ లెక్క నేను చచ్చిపోయాను నేనన్నా. అయితే బావా గుడిది నంది పెద్దదా, గుళ్ళే పెద్ద పెద్దదా? ఏ నంది అచ్చుడుతోనే దాన్ని చూస్తారా నందిని? తలుపులేసినాక పెద్దమ్మ కనిపిస్తుందా? నందా సొంటను పెద్దమ్మ చూడదని నేనన్నా. అత్తవా? తప్పకుండా అత్త. ఏమో నా నమ్ముతలేదే. ఎట్లా? ఒక ఒట్టు పెట్టుకో. ఏ ఒట్టు? మీ అవ్వతోడు, మీ అవ్వతోడు, మీ అయ్యతోడు, మీ అయ్యతోడు, మీ 6 అక్కలతోడు, మీ అక్కతోడు. 6 అంటే మరి 6 రానిపోతుంది. అట్లెట్టంట మీ అక్కతోడు. కానీ అద్దే ఎట్లా? కానీ నా చేతిలో చేయాలి. ఎట్లా మరి ఎత్త పట్టు వేసిన ఇల్లు వేసిన 7 దాకా రావు. మరి వేసిన పట్టు 5 దాకా రావు. బాబా తప్పకుండా అత్త. కానీ ఒక ముచ్చట. ఏ ముచ్చట? మీ వాళ్ళ తోడు ఒక్కడంట్లో కదా బాబా పుణ్యుడు అనుకుంటే మనం తింటావా, మా వాళ్ళు తింటారా? పుణ్యం అనుకుంటే మా ఇంటికి అనుకుంటే మనమే తింటాం. మనమే తింటాం. మరి మా వాళ్ళ ఇంటికి పుణ్యుడు అనుకుంటారు, మనం పోయి తింటామా? కూడా అగ్గిదల నేను తింటాను అద్దు. అట్లా కదా? మా ఇంటి కడే వాళ్ళని అపాయం అవుతారు, మనం కట్టమని ఉంటామా, వాళ్ళు ఉంటారా? వాళ్ళ అపాయం అయితే ఎందుకుంటే వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు. మీ ఇంటి కడే వాళ్ళని చచ్చిపోతారు. మా ఇంటికైనా సచ్చుడు, మీ ఇంటికైనా అపాయం ఉంటుంది. అయితే అవ్వగారు ఆలోచన అంటే గట్టి ఉంటది. అయితే మీ ఇంటి కడే వాళ్ళని చస్తే మనం ఉంటాం, వాళ్ళు ఉంటారా? మనమే ఉంటాం, వాళ్ళే ఉంటారు. బాసలాకు మనం వెళ్ళు బహు బరకది బావల్ల, బాసలాకు మనం వెళ్ళు బహు బరకది బావల్ల, ఒట్టులాకు మన వెళ్ళు పోగితం ఆగి ఉన్నది, ఒట్టులాకు మన వెళ్ళు పోగితం ఆగి ఉన్నది. మన ఒట్టు మనకే బరకతి, మన భాష మనకే బరకతి. కాబట్టి ఆ మాట చెప్పినా ఇక్కడ ఉండు తప్పకుండా వస్తా. అవి బాలా కమరాతి పోతా ఉన్నది, చెల్లి కమరాతి పోతా ఉన్నది, పొయ్యడి ఆ బాల ఊకిన ఉదాహే పురుగుని కన్నీర నేను చేతుకుంటేరా, ఏ ఈరెత్తేర ఏ నూరు పనులు బారాగుందారా బంగారు పాలే. కమరాతమ్మ ఈ మాటలు అనుకుంటే వెళ్ళిపోతాను.
కమరాతి అన్నమాట శివుని భగవంతు కమరాతి రమ్మని చెప్పిండు. కమరాత మా కొరకు గుంజలు చేసుకుంటే ఏలేస్తే 700 పరలట్టు. అట్ట కాదు బావా, ఎందుకు ఇవన్నీ నా చేసుకుంటూ పోతున్నా, రేపాలను నన్ను తీసుకుపోయి అక్కమంకాలి చేతులు నువ్వు మంద కాడికి పోతావు. పురుగుల్లో గిన్ని పనులు ఉంటాయి కాబట్టి అది చేసుకుంటూ పోతాను నేను. కమరాతమ్మ అట్టు పోయేది న్యాయం లేదంటారు. ఈ గొంగట్లో ఏం చేసినట్టు అలకల కడరు ముక్కలు 30 బండారు సంచిలో ముల్లె కట్టిన ఈ పుట్టగా నేను కూర్చుంటే నా చుట్టూ పూర్తిగా బాస వేసిపోవే. ఓ అట్టంటావా? భగవంతుడు అటువంటి ముల్లె కట్టాడు. కమరాతమ్మనుకున్నాయి పిరికెడు బూరైతే ఉన్ని కింద వారెత్తే సెలుగైతే గొంగడి. ఈ గొంగట ఉన్న రమ్మని గుంజులాడుతుందా? అయితే అలకల కడ్డారంటే ఇనుప తునుక, కమరంలో కొలులు పెడితే దుడ్డ గడ్డి కోసుకుని కొడలిక్కైతుంది, కింద వారితే సిరుమడుతుంది, రాయకవరదని గుంజులాడేస్తుందా? అయితే శాలలో ఇంటికాడి దారం పోతే బండారు సంచి, అది రాయకవరదే గుంజులాడేస్తుందా? కట్టు కట్టు బావల్ల ముల్లె కట్టు బావల్ల, కట్టు కట్టు బావల్ల ముల్లె కట్టు బావల్ల, నీ తోడే బావల్ల నా తోడే బావల్ల, అయ్యల్లా పట్టము తోడు కాదే బావల్ల, మా యొక్క మంగళి తోడు కాదే బావల్ల, 7 బయళ్ళ తోడు కాదే బావల్ల, 7 దాయిరాలను తోడు కాదే బావల్ల, నీ తోడే బావల్ల నా తోడే బావల్ల, భగవంతుని నెత్తిల బాల కూడా పెట్టాను. బాబా అమ్మా కమరాతమ్మ, మీరు చూసినా మా ఒట్టు నా చేతిలో పెట్టావు, నా నెత్తిలో పెట్టావు, నా ఏరు నా కంట్లో పెట్టి వెళ్ళిపోతాను. అట్ట కాదు బాబా, కింద పెడితే కొడతావో తిడతావని ఇవి నేను నెత్తిలో పెట్టినా. నువ్వు వాంగపోతున్నావు కమరాతమ్మ నువ్వు రాలే అనుకో, ఇదే నీ పట్టం వచ్చి గొంగట్ల ముల్లె కట్టుకొని నా ఎలక పట్టం ఎత్తుకపోతా, నువ్వు అయ్యావో. కమరాతమ్మ కట్టబడి ఏమి చేసింది? పుట్ట మీద భగవంతుని ఎప్పుడు కూర్చొని పెట్టినా అది నా సుండు నోరు పాడవాడు ఎవరి దాకా ఇవన్నీ అనుకుంటే ఎప్పుడు పోతే అవరింట పాతవాడు ఇవన్ననుంట మా బాబులు ఇచ్చిండు. అప్పుడు 100 పెరటలకు పెట్టింది. అయ్యి బాలా కమరాతి దేవి కమరాతి, బాలా కమరాతి దేవి కమరాతి, ఒక యమేడ ఎల్లుతున్నదా, 2 యమేడ ఎల్లుతున్నదా, ఈ కాడికి దగ్గరైతేరా 12 యమేడ పట్టం మీదరా, నాగులకొండకు రానే వస్తానా, పనబడం ఉన్నది పట్టే దర్వాయ, దర్వాయ కాడికి రానే వస్తేనా, కామరాతికి అడ్డామైతేనా, అవకుండా నైకులస్తారా. అమ్మ కమరాతి ఎవరమ్మా మీరు? నేను నరాభూపతి చిన్న బిడ్డను, నా పేరే కమలంచి, నా పేరు కమరాతుని. కమరాతు మరి ఎటు వేస్తున్నావమ్మా? నేను బాయికాడ మా బావ నన్ను దొరకబట్టుకుంటే బావను దొరకబట్టి తన చేతులు తన నెత్తులు పెట్టి తన ఏలు తన గంట పొడిచి అక్కిని బొక్కి అతను నేర్పి రాయసోమ కొల కరిగించి అగ్గిసాటి వెన్నులో మనసు కరిగ తీసుకొని మా బాను వదిలిపెట్టేస్తాను. అట్లనా? మరి ఎడిపోతా అనుకుంటున్నా ఇప్పుడు? ఇంటికి పోతా, మా ఇంటికి. అట్లా సెలవు లేదు, మీ బాబు సెలవు కావాలి మాకు. మీ బాబు సెలవు లేదు, రాలేదు. నేను నరాభూపతి బిడ్డను ఏర్పాటు చేస్తాను. ఈ ఊరు పిచ్చగాడు ఆ ఊరు వద్ద, ఆ పరాయి ఊరు పిచ్చగాడు ఈ ఊరు రావద్దన్నాడు. ఎవరైనా మంచిదే కవనిచ్చలే ఊరిచ్చలే నడువు. నేను అత్తరా? ఏ అద్దమ్మా నాయనారా నాయన దయగల్లా నాయనా, 6 బిడ్డలు బిడ్డలానుకున్నవా, నన్ను మరిపోయి పట్టుచుట్టు పందవతి ఎత్తుకున్నావురా నాయనా, బాలకామారదిరో దేవి కామారదిరా, అత్తగంట చెబురో కంటిగోగా పుట్టడా, అత్తగంట చెప్పు కలకల కలకల ఎప్పుడు కన్నీరు వేసిన అదా. అమ్మా ఇంతగానే పెడతాను కానీ నేను పంపిస్తా కానీ మేము పంపించినట్టు నేను ఏడితేనే పంపించాను చెప్పు వెళ్ళిపోయా. అప్పుడు అటువంటి ఆ కమరాతమ్మ ఎడుచుకుంటే అక్కడ ఎప్పుడు ఉన్నదు. అప్పుడు కవగొండలో నరాబుతో సెలవు తీసుకొచ్చిండు, రమ్మని చెప్పిండు. కమరాతమ్మ అటువంటి కుడి పాన్ తీసి దొరవే లోపల పెట్టింది. కమరాతి ఏమంటాన్ని బాలా బాలా దగల్లా బాలా 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 దగల్లా బాలా, 3 గడియల్లా 30 ఏళ్ళ దాకాను నేను రాని బాలా, 5 గడియల్లా నేను తానన్నారా, 50 ఏళ్ళ దాకాను నేను రాని బాలా, నేను ఎట్టగా నా కాలికి దుబ్బ దొరకదు వాళ్ళు ఓ బాబీరయ్యా,
సంతోషపడతా ఉన్నదా నడిబుల్లే ఉన్నదా నడిబుల్లే ఉన్నది రాజులా కాతిరురా కతిరుగా వెడిగా బాలవత్తా ఉన్నదా కురుసి వీర బాబురా గురుతోని ఉన్నడా అప్పుడు కమరాతమ్మ సంబరపడుతుంది బావల్ల 3 గడియల వత్తనం 30 ఏళ్ళ దాకా నీకు దొరకవా 5 గడియల వత్తనం 50 ఏళ్ళ దాకా రాను బావా నేనట్టుగా నా కాలికి దుబ్బు కూడా దొరకదు కమరాతమ్మ దర్వే లోపల కాలు పెట్టి కిల్ల కూడా కత్తిరి బీడి కత్తి కురిచి మీద బాబు కూర్చున్నాడు బాబు మీద కులి ఒరే నాయనా నాయనా నైందో నాయనా దయగల్ల నాయనా సీమగల్ల నాయనా నైందో నైందో ఆరుగురు బిడ్డలా అనుకున్నావా నీ చిన్న బిడ్డను నేను కాదు నాయనో నన్ను మర్చిపోతువా నాయనో నాయనా కర్మానికంటారా బాయికి దానానిగా వ్యవసాయ పోతువా అక్కడ మీద మన్నురా బాయి కాడ నన్నురా వదిలిపెట్టి వచ్చరా బాయి కాడ బావరా నన్ను దొరకబట్టరు ఐరగిరి పట్టవా దొరకపోతానంటారా అప్పుడు కమరాతమ్మ నాయన మీద పడి కలకల కన్నది తీయమన్నదాట మరి పోపోయిన బిడ్డ ఎందుకు ఎడతానవే మన అక్కలు పాడువాడ నన్ను బాయిలో వదిలిపెట్టి వచ్చారు బాయి కాడ బావ నన్ను దొరకబట్టుకుని ఐలగిరి పట్టం దొరకపోతానని బావని దోలుకొచ్చి 3 తోలకాడికి వచ్చి అంకించి బొక్కించి అతి నేర్పులేరి పుట్టైన కూర్చొని పెట్టిన మరి ఎడనాభంలో సమాగిరి పట్టుకుని అక్కదొక్కు బొక్కదొక్కు అటువంటి బంగారం పట్టుకుని పదార్థం పట్టుకుని మండి దువ్వు పట్టుకొస్తానని బావను అటువంటి పుట్ట కూర్చొని పెట్టి తప్పకొట్టి కొట్టే కలిసి ఇంక పారి వచ్చిన నాయన నన్ను దాచుకోరా ఎడ దాచుకోలే బిడ్డ నువ్వు నన్ను ఎక్కడ పడినా దాచుకో దండ దండ పెట్టుకుందునా మొల పట్టంకన మరుగు పెట్టుకుందరా శివల్లైనా కంకన చెగు పెట్టుకుందరా ఏడ దాసుకుందునే ఎక్కడ దాసుకుందురా బిడ్డ నేను ఎక్కడ దాచుకోనే బాపు నన్ను ఎక్కడన్నా దాచుకుని చిన్న బిడ్డ గావురాల బిడ్డ నువ్వు దచ్చిన్నాడు నేనే ప్రేమగా బాగా ఎడతా కాదురా నేను దాచకాడు నువ్వు తాగుతావా ఎక్కడ తొక్కుడు బండ కింద పెడతా నిన్ను తొక్కుడు పన కింద పెట్టాక నేను చచ్చిపోనా అత్తవా చచ్చిపోపానా మరి ఒక పని చేసి తింటావా ఏంటిది బాబు మన ఈ పెద్ద కారం పొడి అండు ఉన్నది మిరపండం మిరపండ ఉన్నది ఆ మిరపండ సగం కోస్తా అందులో పెడతా మీకెళ్ళి మళ్ళీ ఎత్తా కుట్టేస్తా ఉండు బాపు గందికి అంటారా చెరలు కొట్టే శత్రువునివి కన్న బిడ్డ చంపే కరుణునివి పుట్టే బిడ్డ చంపే పుత్రునివి బాపు మిరపండలో పెట్టి దాచినాక నేను బత్తనా మంటలు చచ్చిపోనా అవాల గుమ్మిలో పెట్టి మీకెళ్ళి మెత్తెత్తా ఉంటావా మరి ఈ దావు కన్నా బావతో మేలు కాదనా నాయనా నీకు బిడ్డలంటే కింద ప్రేమ ఉండదారా నాయనా మరి నేను ఎక్కడ దాచుకోవాలి బిడ్డ ఎక్కడన్నా దాచుకో బాపు నాకు లగ్గం చేస్తే ఎంతవరకు అట్టం ఇస్తువే 5-6 లక్షలు ఇత్తు కావచ్చు 5-6 లక్షలు ఇత్తు బాపు 5-6 లక్షలు ఖర్చు పెట్టి కట్టు నాయన మంగాలి గతుల మాలగట్టే నాయన ఆ మాలు చుట్టూరా అగ్గియా కోనేరు నీళ్ళనే కోనేరు నాయనా నాకు లగ్గం అయితే బాటండి 5 లక్షలు 10 లక్షలు ఇయ్యబోదు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మంగళకత్తన మాలు కట్టు ఆ మాలు మీద గండ్రా గొడ్డాలు కదా తులాల చేతుల చక్రాలు చంద్రవాదిలు ఈ గాలి దిగల దోమాలతో దోమదే గాని అటువంటి మాలు కట్టి మాలు చుట్టూ 7 నరదాల పొడుగు 7 నరదాల ఎలంతో అగ్గిపోనేరు నీళ్ళ కోనేరు 7 దర్బాల కాడ 7 నుళ్ళ పడ్డాము కదా కావలి పెట్టు ఆ మాలి మీద అటువంటి దట్టని దొరకలే పట్ట మంచం నా ఎడవచేది బంగారు 56 గోళ్ళు నాయన నాకు తమ్మలెత్తింగని కావలి పెట్టి ఈ ప్రకారం నన్ను అటువంటి దాచుకున్నానా బిడ్డ మంగళకత్తల మాలు కట్టి మాల నన్ను బంధించు అంటావు మరి మంగళకత్తల మాలు కడతా 6 లక్షల సొమ్ము ఇక్కడ ఖర్చు పెడతా కానీ నీ పెళ్లి వద్దా బిడ్డ నాకు పెళ్లి బాపు ఇక్కడ మాలి నుండి నీ పేరు ఉద్ధరిస్తా నా పేరా ఏం ఉద్ధరిస్తావు ఏం చేస్తావు మంగళకత్తల మాలు కట్టమంటావా ఏమి చేసిండు అప్పుడు బ్రాహ్మణుల విలువనంపిడు మాలికి ఒక ముహూర్తాలు చూపెట్టిండు అప్పుడైనా కట్టమండి మాలి ఎప్పుడు బ్రాహ్మణులతో మాలి కట్టమన్నాడు అప్పుడు కలకోట కాజం నిలవంచ ఒడ్డు పరమల విలువ నంపినాడు మంగళకత్తుల మాలు కట్టేరా మంగళకత్తుల మాలు కట్టేరా అయ్యో దైవామ రాజోనం మంగళకత్తుల మాలు కట్టేరా మాలో చుట్టూరా అగ్గి కోనేరు నీళ్ళ కోనేరు తయారు చేసేరా అప్పుడైనా అటువంటి మంగళకత్ర మారుతుడు అగ్గి కూర నీళ్ళ కొనడు 7 దర్వాల కాడ 14 కాలు పెట్టినాడు
బిడ్డ అటువంటి పండుకున్న దట్టన దరకుల పట్టమొత్తం జీవించుండు అప్పుడు తమ్ముళ్ళ సింగని కాలు పెట్టిండు ఎడమసేది బంగారు యాలారి గోలు పెట్టిండు మాలి మీద బిడ్డను గిరిరాజు ఉంచుండు మాలి మీద కమరాతమ్మ ఉన్నది నరాభూపతి రామరామంట రాజ్యం అక్కడ ఉండడాట పుట్ట మీద భగవంతుడు కూర్చుండు కమరాతమ్మ ఇక అత్తదా అగత్తదా 3 గడల వత్తని పోయింది ఎప్పుడు అత్తని కమరాతి కోసం భగవంతుడు పుట్టిన చూస్తాడు ఆనంగా అటువంటి కొమట్ల బండ్లు ఏరు జనకే పోసుకొని బీటికి పోతాను ఆ బండ్ల కట్ట వరకు వచ్చాను అయ్యా కమరాతి బండ్లు అవి కమరాతి బండ్లు కావు ఇవ్వలై ఇలా పల్లికాయ పోసుకొని బీటికి పోతున్నాం మేము మీరెవరు మేము కొమట్లు కమరాతి బండ్లు వెనకేస్తున్నాయా ఏ కమరాతమ్మ లేదు ఆ బండ్లే కావు ఇవి ఆమె అత్తలేదు మరి కమరాతి ఎట్లున్నది కమరాతమ్మ అకసుఖం లేదు మంగళకత్తల మాలు కట్టుకొని మాలు చుట్టూ అగ్గికొని నీళ్ళకొని చేసుకొని సుఖోపాయంగా అక్కడ మంగళకత్తల మాలు కట్టుకున్నది కమరాతమ్మ వత్తలేదు మంగళకత్తల మాలు కట్టుకొని ఉన్నది అన్నాడు అప్పుడు భగవంతుడు కలకల కలకల కనెత్తును ఎక్కడ అనుభూతి ఒక్క నాయకు ఎక్కడ అనుభూతి ఒక్క నాయక నీ మాట నేను వినక నాయకు మానవారి పట్టమైన నేనెత్తినా తమ్ముడా వీరయ్యా నాది వారి పిల్లలు నేతే ములుకోలే బంగారం దిక్కు పనులకు జోగి లెక్క వేస్తానంటే వద్దురా తమ్ముడా మానవారి పట్టం వద్దురా ఇక్కడనే అటువంటి శుభదేవి లెక్క వేస్తానంటే నేను అక్క మాట నేను వినక నా జగ్గు అగమాయి పోతునేమి నా జక్క అక్కమంగారి వద్దనంగా మానవారి పట్టమత్తి 7 పొలం ఆరతందున కలిగి తోనల బాయి కాడ కమరాతను దొరకబట్టుకొని నేను బాలాను తోలుకొని వత్తమంటేనా పుట్టకడికి వచ్చినాక నా జక్క బంగారం అంటే బాగుంది నేను తోలిన పదార్థం అంటే నేను నమ్మి నేను తోలిన అక్క కమరాతమ్మ పుట్టు మీద కుదురు పెట్టి వెళ్ళిపోయిన కమరాతి మాలకత్ర మాల కట్టుకొని ఉన్నదా నేను ఏ రాజ్యం పోదునక్క నాయకు నాకు అవ్వ ఎరగలేదు కాదే నాయక్క నాకు పుట్టంగ పురుడు కూడా లేపాయను పెరగంగ పెళ్లి కూడా కాకపాయే నన్ను వల్ల తల్లి నాకు ఎరగలేదు తల్లి ప్రేమ ఎరగలేదు తండ్రి ప్రేమ ఎరగలేదు తల్లి ఒడిలో పడ్డ పాలు ఇకపోతే నేను నువ్వు సాధిందాను నువ్వు కాదు నా జగ్గు ఈ పుట్ట మీద నేను కూడా ఉండి ఎందుకా ఒలవల కాటారుకొని నా జగ్గు ఈ పుట్ట మీద ఉడుదుకొని చెల్లిపోతానా సాధన చేతులు తట్టు మండలైతే అక్క పెంచిన చేతులక్క నాయక్క అయ్య నేటి గారిపోతాయేమో నాయకు వల్ల వల్ల దేవుడాట వీరయ్యారా భగవంతుడు పుట్ట మీద కూర్చొని కలకల 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 కన్నీరు తెచ్చు మరి పుట్ట మీద కూర్చొని కలకల కలకల కన్నీరు ఇస్తాంటే కారెడి కంటిది కాళ్ళ సత్తం ఎల్లేడి కంటిది వరదలే సాగుతున్నది పిల్లేడు కంటిని శివనందుల కోట మీద పడ్డప్పుడు చూసిన శివశంకరుడు కళ్ళ కూర్చుని గుడ్డివారి సుఖం గూనివారి సుఖం ఉన్నవాని ఇల్లు కాలిన లేని పిల్లని గిట్ట చచ్చిపోయాను ఎవరి సుఖం అని ఆ చీల ప్రాణం కాపి చూసినప్పుడు నా కొడుకు వీరభద్రుడు పుట్ట మీద కూర్చొని ఎడతాడు చేయి దొరికిన పోని చేయి చూసుకుని పట్టుకున్న మంగళకత్తల మాల మీద కమరాతం ఉన్నది నా కొడుకు పిల్లలకి నేను చెప్పేస్తానని ఆడికెళ్ళి ఎండుకుంటుంది అపారం వెళ్ళి నాడు శివశంకరుడైనా అలా పుట్టగాడికి రానే వస్తాడా పుట్టగాడికి రానే వస్తాడా దేవసంగం వేసాలు కట్టిరా పుట్ట బేటికి రానే వస్తాడా పుట్ట మీద భగవంతుడా ఉరువల కాటారు చేతులు పట్టినా ఆకజమతే కాటారు వేసినా అచ్చ కాటాన్ని ఎవరు అందుకున్నారా ఏ విధంగా మళ్ళీ అందుకున్నాడా ఆగు 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 బిడ్డ ఎందుకు ప్రాణం తీసుకుంటాం ఏమైంది బిడ్డ అయ్యో ఓ దేవదంగమయ్యా ఓ దంగమగా చక్కటోన్ని నన్ను కూడా దావనయ్యవా పుట్టజాన పుట్టుకలయ్యా దంగమయ్యా పుల్లందాల బతుకులైనా నన్ను
సత్తుటోని ఎందుకంటే ఆపినామని ఒక సత్యాన్ని ఏమన్నా మనని సాయంత్రాల మానవుడు చచ్చిపోతే నీ సాగు పోతావు నీకు వచ్చిన కష్టం ఏందో వచ్చిన బాయందో నా ఎప్పు బిడ్డ తీరుస్తా అక్క మాటినక మానవారి పట్టం వచ్చిన చెయ్యి దొరికిన వారిని చేయి కొట్టినా అటువంటి బంగారం అంటే బాంచి తోలినా పదార్థం అంటే నమ్మి తోలినా నేను కమరే తమ్మ లేదు ఇక రాదన్నాక ఏ ముఖం పెట్టుకుని అక్క మంకాలి వేటికి పోదు వలవల కడారుతో పుట్టమే నేను చచ్చిపోతానయ్యా బిడ్డ నీ ప్రాణం తీసి ఒక మాట చెప్తా బిడ్డ మరి ఒక మాట చెప్తాను అప్పుడు శివజంగమే అరిసీలో చూసుకున్నామని కమరాత్తమ్మ అక్కడ మంగళగత్తల మాలు కట్టుకునే చుట్టూ అగ్గిపోనే నీళ్ళ కోనేరు ఉన్నది బిడ్డ మీ మామని రఘుపతి రాజు చూసినా చుట్టూ కంటే గొడవ పెట్టిండు కంటే మన గొడవ పెట్టుకోనికి బందోబస్తు ఉన్నాడు కాబట్టి మొత్తం అంతా ఆర్జీ బట్టి 3 కోట్లు వేసాలు కట్టాలి పొడవ అంతా ఆర్జీ బట్టి 10 కోట్లు వేసాలు కట్టాలి అటువంటి చూసినా వేసాలు కట్టి వెళ్ళిపోవాలి బిడ్డ ఎటువంటి వేసాలు కట్టాలయ్యా ఒక చిన్న గురునాథ వేషం కట్టుకోవాలి బిడ్డ గురునాథ వేషం కట్టుకుని వెళ్ళిపోమంటావా గురునాథ వేషం కట్టుకుని నాలుగొండ పట్టం వచ్చి పట్ట చుట్టూ ఎప్పుడు తిరిగిండు అయ్యా ఇటువంటి వేసాలు నాలుగొండ పట్ట మీద మాయిస్తారంగా ఉన్నాయి ఒక కొయ్య వేషం కట్టుకొని పోవాలి కొయ్య వేషం కట్టినా పట్టమంతా ఎప్పుడు తిరిగి వచ్చినాడు రోజు మీద కమరత్తమన దొరకలే అటువంటి ఏచాలు అక్కడ మాయిస్తారంగా ఉన్నాయి అయ్యా చిన్న ఒక దేవతలను ఉంటుంది గార్డెన్ వేషం కట్టుకో బిడ్డ అప్పుడైనా అటువంటి భగవంతుడైనా భగవంతుడు దేవుడు వీరయ్యా కల్పారు చంపు కొడతా ఉన్నాడా కల్పారు చంపు కొడతా ఉన్నాడా కబడి బద్దాలు ఎత్తా ఉన్నాడా అప్పుడు భగవంతుడు ఏమి చేసినాడా కల్పరోచం కొట్టుండు కావిడ బద్ద చేస్తుండు అటువంటి డోకుమా కొట్టుండు ఒలుపుర చేస్తుండు ఉరికాడు జినికలు దొరకబట్టుండు జినిక శరణం తీసుకొచ్చిండు డోకుమాకు మోచుండు అమరాను పోయి ఎర్రగాల కొంగలు పెట్టండు వాటి కాళ్ళు విడిచుండు తొలుతున్న వాళ్ళు చేస్తుండు అప్పుడు దేవతలాంటి దేవ గారడన్నా పులిసేరి తీగలు తీసుకొచ్చాడు బుట్టు అల్లుకున్నాడు చిన్న పాలు చిన్న బుట్టు పెద్ద పాలు పెద్ద బుట్టు అప్పుడైనా అటువంటి దేవగారన్న వేసారి కట్టుకున్నాడు బిడ్డ వేసం బాగానే ఉండదు కానీ ఒక ముచ్చట బిడ్డ వేసినాక ఒక పాటవాడు బిడ్డ అప్పుడైనా అటువంటి దేవతలాంటి దేవ గారడన్నా వాల్మీయ గారడి వాల్మీయ గారడి వాల్మీయ గారడి వాల్మీయ గారడి అయ్యా పవన తెల్లపై మండేస్తే పాటలు పాడే గారడి రమణోలు మగిచ్చే చూడు నాకు మంగళ మగల గారడి కొడుక మంచిగా ఉన్నాయి పాట ఉన్నది పాట దగ్గర వేసే ఉన్నది కానీ పుట్టకడ ఒకసారి నా ప్రాణం చెల్లగొట్టాలి ఒకసారి లేపుకోవాలి బిడ్డ నీ పాట పుట్లకెళ్ళి పాము వచ్చి కాటియాలి నా ప్రాణం మీద లేపుకుంటే నీ తప్పకుండా గమనతం దొరుకుతుంది బిడ్డ అప్పుడైనా పుట్ట మీద జంగమైన కూర్చొని పెట్టాను అటువంటి గారడన్న ఏచ మీద నాకన్న పాట పాడిండు నగయ్యో నగపో నగరాజా నువ్వు నగమయ్య గుడిలో నగరాజా నగమయ్య గుడిలో నగరాజా నువ్వు నాచమాడుతున్నవయ్య నగరాజా చుట్టూరుగా తొన్న తేను నగరాజా నిధి నటనముల నగుల పుట్ట నగరాజా ఈ ప్రకారం ఇప్పుడు నాకన్న పాట పాడినాడా పుట్టలకెళ్ళి బస్సు ఉంట పాము బయటికి వెళ్ళింది పుట్ట మీద కూర్చున్న జంగం నాంది 5 కట్టు విచ్చి విరిచి విచారించి ఖర్చు కట్టు విచ్చి పుట్ట మీద జంగం ఎప్పుడు వెళ్ళిపోయాడు జంగం కలకల కలకల కన్నిచ్చింది నీ అయ్య ఎక్కడు నీ బాయ్ ఎక్కడు అవ్వ అయ్యా అన్నదమ్ములు ఎక్కడును అయ్యాను వచ్చి చచ్చిపోతే నీ కలకల కన్ను తెచ్చింది అక్కమాక నీ ఎప్పుడు అది వేసినాడు పట్టిన బండారు బట్టి అక్కమాకాల నీ పాదన 10,000 దండం అన్నాడు జంగమే మీద మరిదోగిండు అప్పుడైనా జంగమయ్య ఎప్పుడు లేచిండు లేచి జంగమయ్య కూతున్నాడు ఆట జంగమయ్య లేచి కూర్చున్నాడు అయ్యా కొడక నీ ఏచ మంచుకుంది నన్ను చంపినవు లేపిను కమరాతిగా నువ్వు దొత్తి వెళ్ళిపోమని చెప్పిండు అప్పుడైనా అడుగుడమని ఇటు మాయమైండు ఎండుకొండ దాపర శివాశంకుడు ఎప్పుడు పుట్టిండు అప్పుడైనా అటువంటి దేవతలు దేవగారణ కబడి భుజాన పెట్టేరా బట్టలు పట్టేరా కబడి భుజాన పెట్టేరా బట్టలు పట్టేరా ఒక యామెడలేరా 2 యామెడలేరా 2 యామెడలేరా 3 యామెడలేరా కబడి భుజాన పెట్టిన పట్టమడలే పట్టిన ఒక యామెడలేరా 2 యామెడలేరా 2 యామెడలేరా 3 యామెడలేరా నాలకొండ పట్టమే పొరవర గడ్డాలెక్కేరా
నగలకొండ పట్టం పొలమారి గట్టలు ఎప్పుడు ఎక్కినాడా అప్పుడైనా పరమత్తుడు పిరికడ బండారు తెచ్చిన కుప్ప వచ్చిండు 7 తాటికమైన గుడిచి తెచ్చిండు 6 వెంటలు 3 తాటికమైన గుడిచి ఇనుడు వచ్చిన గుడి తెచ్చిండు ఆ గుడిచ మీద ఆనిగా దిగే సిక్కుడు దిగ చేసిండు గుడిచ మీద 2 మంగి పిల్లలు అప్పుడైనా కనులేని కవేపత్ర తల్లిదండ్రులు చేసిన గుడిచి ఉంచుకున్నాడు ఎన్నుడో 6 నెలల కింద వచ్చినట్టు ఆ గుడిచి చేసిండు అప్పుడైనా అటువంటి ఆ యొక్క పొలమారి గడ్డ మీద పొలమారు రాగర్థం అన్నాడా కోతలింగం నీ గర్థం ఉన్నాడా గడి కూడా రాగర్థం అన్నాడా గడిమేచి నీ గర్థం అన్నాడా అప్పుడైనా పొలమారి కట్టిండు పోతలింగ గడిని కట్టిండు గడి మేతిని కట్టిండు కన్నరా కొమ్మ పడిపెట్టి దాని మీద మండి పెట్టిండు అప్పుడు అన్ని రాలే తిరిగినటువంటి పొలమారి కట్టుకొని మరి ఇంకోటి జగాన్ చేయని ఆడికెళ్ళి గారాడి ఎడబోతా ఉన్నాడు ఆడికెళ్ళి గారాడి ఎడబోతా ఉన్నాడు దర్వాజే కడిగి రానవస్తా ఉన్నాడు దర్వాజే కడిగి రానవస్తా ఉన్నాడు గారడన్నా గడ్డం ఇవ్వలత్తా ఉన్నారు గారడన్నా గడ్డం ఇవ్వలత్తా ఉన్నారు నేను దేవుతున్నాడు పుట్టా దేవా గారడన్నా ఏ గాడలు లేడు గీడలు లేడు పరాయి ఊరు పుచ్చాడు ఊరు రావద్దు ఊరు పుచ్చాడు పరాయి పోవద్దు అంతేనా అయ్యో ఒక్కసారి నా ఆట నా పాట చూడు బాగా ఆడతావులే ఆట ఆడతా ఒకసారి ఆడు అప్పుడు గంటమండి దేవుతున్నాడు దేవగారడన్నా రమణమ్మారా డోరు కొట్టేనా రమణమ్మారా డోరు కొట్టేనా వరవస్తాది రమణమ్మారా మోకాడారా రమణతాలమ్మే ఆడకాలురా పాడనోరురా జీవించేటి నోరు కూడా దీవిస్తూ అడిగ చెయ్యిరా నీదా కాజనిగ కింద పూతలకి కోడి పొందోలా గొర్రెపోతూలా అంతరానా గరడన్నారా మందు బొమ్మూరా తన్నమైతేరా కాను పుడతాయి తెల్లి పుడతాయి అరే 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 మంచిగా ఉన్నాయా మరి అంటావు మస్తు ఉన్నాయట కానీ ఒక ముచ్చట ఈ పట్నం పోవద్దా నువ్వు పోవద్దు పోనేవా నీ ఆట ఎంత మంచుకున్నా మా పట్నం వెళ్ళిపోవద్దు అంతేనా అప్పుడు మీరు ఇక్కడ బండారి చేదబట్టిండు కొడక ఇట్ట పోయిన వాళ్ళే విన కొట్టిండు వాని జుట్టు విడిబట్టి వీని జుట్టు వాడబట్టి పెల కొట్టుకును చింతపండు తిన్న కూతురులో చూస్తాను ఒక్కసారి ఇడుళ్ళు అన్నాడు ఇడిచిరు అటువంటి దండం పెట్టిండు అయ్యా ఈ మహిమంతా నీదే ఉన్నట్టున్నది కాలగొండ పట్టణం వెళ్ళిపోతా మా రాజుగారితో సెలవు తీసుకుని వీడు అంతేనా వెళ్ళిపోమన్న వాళ్ళప్పుడు కవ్వగొండకులు కచ్చా దురుకురు కచ్చిరికడున్నారా బోధిపెడికి రాన వచ్చనారు అయ్యా దండాలయ్యా ఎందుకు కచ్చిరి బిడ్డ గార్డెన్ వచ్చినాయి ఆడసకని ఆటలు పాడసకని పాటలు పాడతాడు అంతలోనే బంతిపూలు లెక్క ఆట ఆడుతున్నాయ్యా అరే ఏమని చెప్పినా ఈ ఊరు బుచ్చగాడు ఇంకోరు పోదు ఇంకోరు బుచ్చగాడు ఈ ఊరికి రాదు మా నెక్కన వెళ్ళగొట్టు పో నువ్వు ఎప్పుడు మాట నీవే కానీ ఇటువంటి ఆట ఎవరు ఆడలేదు నువ్వు ఆడిపోతే మా నౌకర్లో పెట్టి మా కొరలోకి పెట్టి ఆడిస్తాం మా పైసలు కట్ చేసుకో అంతే అంటావా ఆడిస్తాం మేము కొడుక మీకు నచ్చితే నాకు నచ్చినట్టే ఆ గారడాన్ని నమ్మను పో రమ్మంటావయ్యా పట్టుకురాడట పట్టుకురాడట ఏం కావాలి సాపలు వరవనట బంగారు కిరికిరి సాపలు ముద్ద పైసలు చెకిని పోకలు గుంటు పోకలు పెట్టుకుంటా ఆడి కాళ్ళు పెట్టుకుంటా వస్తాయట బుచ్చగానికి గవర్నిగా ఉన్నారా కావాలి పర్వాలేదు కూడా అటువంటి ఆ ప్రకారం పెట్టి మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అప్పుడు అటువంటి కవుగన్నెకలు సెలిపెట్టు నరభూపతి అప్పుడు ధనాధను గారడన్న బీటికి వచ్చింది ఏమైంది బిడ్డ అయ్యా రమ్మని మా రాజుగారు రమ్మని ఎప్పుడు చెప్పిను ఇప్పుడు పాండిసి దర్భ లోపల పెట్టుండు అప్పుడు ఏమన్నాడు నా భూపతి మావా నన్ను రమ్మనవా సెలి పెట్టవా మా వల్ల దగల్లా మా వల్ల సిక్కుదువే మా వల్ల సిక్కవులా బిట్టోరే దొరుకుతువే మా వల్ల దోసకాయ కొడవాలి నీ బిడ్డ కూరకు అక్కి రోషం కడతీవా వాళ్ళు ఓ మావన్నారు భూపతో పండు దొరికి దేవుడా పక్క పక్క నగరా కిల్లా కిల్లా దేవుడా ఇల్లున్నా నగరా నడువుల్లే ఉన్నదా రాజులా కాతిరురా తీరగా వెడికి గారేడన్నా వచ్చడా రాజుకు దండామంటడా రచ్చక చాలా మంటడా రాజుగారు యాదం మహారాజు యాదం యాదం బిడ్డ ఏ ఊరు బిడ్డ మీ ఊరే
ఎక్కడ మీ పల్లె ఎక్కడ గుస్తీ పల్లెని తెచ్చాము తెల్ల కాకుల రాజ్యం రాకుండా గుంజరాడు రైకస్యం అత్తా కుసుండ పల్లె అబ్బా మీ పట్టణంలో గుస్తులు అత్తలే పల్లికాయ వంటిది ముదుగాలు మహారాజ్యం అనే గుస్తీ పల్లెని తెచ్చాము తెల్ల కాకుల రాజ్యం పల్లికాయ వంటిది అక్కడ మహారాజ్యం బిడ్డ ఆట ఆడతావా ఆట ఆడతా మీ ఊరు ఎక్కడ మీ ఊరు మాది ఇక్కడ శివగంలో శ్రీరంగంధ్ర పట్టణము అంగరంగ పట్టణం ఆశ్చర్యపోలే పట్టణం బిడ్డ మీ తండ్రి పేరేంది మా తండ్రి పేరు అప్పుడు భగవంతుడు ఏమనుకున్నాడు ఒకరికి పుట్టి ఒకరి పేరు తప్ప చెప్తానా నా పేరు తప్ప చెప్పుకోను మా అవ్వయ్య పేరు తప్ప చెప్పుకున్నాను అయ్యా మా తండ్రి పేరు ఏందంటావు మా తండ్రి పేరు అటువంటి బ్రహ్మాదీన్ బ్రహ్మదీన్ అంటే అప్పుడు నరభూపుతాను కూడా మా బావ బ్రహ్మదీన్ అంటే ముస్లిమే కలిసిపోతుంది ఇప్పుడుగా మీ తల్లి పేరేంది మా తల్లి పేరు సూర్యాబీబి సూర్యాబీబి అంటే మా చెల్లె సూరమ్మ ఉండే సూర్యాబీబి అంటే ముస్లింలు కలుస్తుంది నీ పేరేంది బిడ్డ నా పేరు బీర్ సింగ్ గారడి బీర్ సింగ్ గారడి అంటే మా బీర్ సింగ్ గారడి అంటే ముస్లింలు కలుస్తుంది కొడక మరి సగం తెలుగు ఉన్నది సగం ముస్లిం ఉన్నది ఎందుకు మా తండ్రి ఏమో అటువంటి తెలుగు దేవుని మొక్కిండు మా తల్లి ఏమో అటువంటి హిందూ దేవుని అది ముస్లిం దేవుని మొక్కింది అయితే హిందూ దేవుని పేరు పెట్టుకుంటే అవ్వ కోపము ముస్లిం పేరు పెట్టుకుంటే అయ్యో కోపం అందుకే ఇద్దరు కలిసి ఇట్లా రెండు కలిపి పెట్టుకున్నాం ఇద్దరు పోతలు పుట్టినట్టు ఇద్దరు పోతులే రెండు ఒకసారి ఆట చూసింది అప్పుడైనా అటువంటి గారడన్నా డమ్మ డమ్మ గారడా డోలు కొడతామన్నాడా డమ్మ డమ్మ గారడా డోలు కొడతామన్నాడా డమ్మడమ్మ గరడబాయి డోలు కొడతాం మొగన డోలు కొట్టడం రొమ్మన తారం ఆడే కారం పాడిన రోబడి దీవించేడు నోరు దీవించుకోవడం ఉన్నాయి అడిగే చెయ్యి అడిగని పాడిన రోబడి ఆకాశానికి అంటడం భూతలీకి అంతురాన గారడా మంచి బొమ్మ తెల్లవా అవును కొడతామన్నాయా తెల్లు కొడతామన్నాయా ఉన్నవాడు ఒక్కడు 10 మంది పెట్టురా ఉన్నవాడు ఒకడే 10 మంది పెట్టురా అక్కడ ఆట ఆడుతున్నావు అప్పుడు రఘుపతి ఏమనుకుంటే సంబరపడతాడు ఇంతలేసి కొడుకు ఉన్నా ఇంతలేసి అల్లుడున్నా కొడుకు లేక పైన గోలుడు లేక పైన నిన్నుగన్నా తల్లికి నిద్రలేట్లా కొడుక ఏ తల్లిగానే వీరనాగదేవి అప్పుడు నలుగురు సంబరపడే వనుడు ఇంతలేసి అల్లుడున్నా కానీ ఎక్కిత్తు గుర్రాలు ఏత్తు రాజ్యాలు ఇంతలేసి కొడుకున్నా ఎక్కిత్తు గుర్రాలు ఏలిత్తు రాజ్యాలు సంబరపడతాడు కొడుక నీ బుద్ధి మెచ్చిన నీ ఆట మెచ్చిన కానీ కొడుక సగం రాజ్యం ఇత్త తీసుకుంటావా నాకు రాజ్యం వద్దు బుచ్చగానికి రాజ్యం ఉంటే వాడు బుచ్చం కూడా పెట్టాడు నాకు రాజ్యం వద్దు బంగారం ఇత్త తీసుకోపో నీ బంగారం కొంచెం బాయిలే బంగారం నాకు వద్దు అబ్బా ఎండిత్త తీసుకో ఎండి నాకెందుకు అయ్యా బుచ్చగానికి ఎండు ఉంటే ఇవ్వడం దొంగలతో గుంజుకుపోతావు చిన్నగా దండగడ ఇత్త తీసుకో దండగడే నాకు పట్టాయి మొలతాలు పట్టాయి కొడుక గుర్రం ఇత్త తీసుకుపోతావు గుర్రం నాకు వద్దు ఈ గుర్రం వచ్చే గుడిచగాడ కట్టేస్తా బుచ్చగానికి గుర్రం ఉన్నట్టు బుచ్చం పెడతాడా పల్లాకి తీసుకోపో పల్లాకి నాకదు పల్లాకి ఉంచే గుడిచగాడ పెడతా బుచ్చగానికే పల్లాకి ఎదురున్నట్టు బుచ్చం పెడతాడా పల్లాకి నాకు వద్దు మరి ఏం కావాలి బిడ్డ ఆ పల్లాకి నాకు ఈ కానీ పల్లాకిలో కూర్చుని 4 బజారు తిరిగి నీ పల్లాకి నీకు ఇచ్చిపోతా పల్లాకి నాకు పట్టదు పిచ్చిగా ఆడు అనుకుంటా నా పల్లాకి నాకే ముడుతుంది బిడ్డ పల్లాకి కూర్చుంటావా కూర్చో బిడ్డ అప్పుడే నీ బెత్త వాళ్ళ విలువనంపిండు పల్లాకి లోపల అయ్యా నేను కూర్చుంటా కానీ నా చాడ పిచాడ నా పాంబుర్రా నా మింగిబుర్రా ఇవన్నీ పెట్టని పెట్టుకుంటా పెట్టుకో బిడ్డ మరి ఇక్కడ పెట్టక అక్కడ కత్తిరి కూడా పెట్టి నేను పల్లాకి ఎక్కుతా ఆ మింగుకును పాము పడాయి 2 కొరుకు చంపితేనే ఆట కుదురుతుందా అన్ని అక్కడ పల్లాకిలే పెట్టుకున్నాడు పల్లాకిలు పెట్టుకుని మామా నన్ను పల్లాకిలే ఎత్త మోపిస్తాను మీరు ఇక్కడ బండారు చదివితే అక్క మంగళని ఆదేశి పల్లాకి మీద కొట్టిండు భూమికి పల్లాకి అంటున్నాడు అన్నాడు పడబడి పల్లాకి పల్లాకి పడతారా పల్లాకి పల్లాకి అటు 12 ఇటు 12 24 మంది పట్ట పల్లాకిలు ఎత్తులు అప్పుడు నరభూపతి పరిశాన్ అవుతాడు అప్పుడు భగవంతుడు ఒక అవతారం పల్లాకిలు ఉన్నాడు ఒక అవతారం అద్దబరుదుని బ్రాహ్మణేశం కట్టుకుని కత్తిరి నారాయణ బ్రాహ్మణేశం కట్టుకుని వచ్చి అయ్యా బ్రాహ్మణ ఏ ఊరయ్యా ఇట్లా మంచి సైబానికి వచ్చినావు అయ్యా రాజవర్య నువ్వు మాకన్నా పెద్దోను కదా ఎంత పెద్దోడు అంటే మోకాలి కన్నా మోచేతి కన్నా విచారం ఉండాలి నేను బ్రాహ్మణే నువ్వు బ్రాహ్మణివే కానీ అయ్యా ఇంటికి మంచి చెట్టు వారది ఇంటి కొడుకు పప్పుతో సమానం కాబట్టి ఎక్కడికి గాడి నచ్చుని పల్లాకి మోస్తాడు ఈ పల్లాకి లేస్తలేదు పల్లాకి వంత తప్పునా గాడిన వంత తప్పునా నాదు తప్పునదా ఎవరు తప్పు చెప్పు బిడ్డ అయ్యా ఒక ముచ్చట గాడన వంత తప్పలేదు మోస బెత్త వాళ్ళ తప్పలేదు నీ వద్ద కూడా తప్పలేదు ఒక ముచ్చట ఎందుకు ఎత్తలేదు ఆ పల్లాకి లేవాలంటే ఒక మార్గం ఏ మార్గం నువ్వే ముందర దండ పట్టాలి నీ భార్య కమలంచం వెనక దండ పట్టాలి నీ 6 బిడ్డలు వచ్చి బుక్కా గుల్లాలు చల్లితే ఉల్లు పూల మల్లె మొగ్గలు ఎత్తది నేను గాడిని ఎత్తుకుని దండ పట్టుకుని పోతుంటే పట్ట మీ గ్రామస్తులు నవరా నవనిందలు రావా నాకు అయ్యో ఇటువంటి రాజులు మోసిరు గారడన్న పల్లాకి దేవతలే మోసిరు కూర్చుంటే దేవాన్ని దేవతలు మోసిర్రా
ఏం బాధలేదా? ఓ అటువంటి నీకు గొప్ప పేర్లు వస్తాయి అట్లనా? అయితే మొత్తం అయ్యా అప్పుడైనా అటువంటి భగవంతుడు మారవుతాను ఎత్తుమట వారి అల్లాకి ఎప్పుడు కూర్చున్నాడు ఆట కమలాంచ మన బులోను భార్య విలువనప్పిండి బిడ్డలు విలువనప్పిండి ఆ రెండుల పంచను గుంజు కట్టుకొని నరాపుపోతు ముందర దండ పెట్టుకుని కమలాంచ వెనుక దండ పట్టింది 6 బిడ్డలు బుక్కాకులో వెళ్తాడు అప్పుడు పల్లాకి మొత్తంటే మా వల్ల జగల్లా మా వల్ల అత్తకేవి కట్టవా మామకేవి కట్టవా వాళ్ళకేవి కట్టవా కిల్ల దేవుడు కిల్లున్నారా నగనా 4 ఒక్క వడలా దింపుకత్తా ఉన్నడా 4 వడలు ఎప్పుడు దింపుకొచ్చును 4 వాడు దింపుకొచ్చి కత్తిరి కాడ కట్టవాడు పల్లాకి తెచ్చిండు అయ్యా నీ పల్లాకి నీకే ఆ పల్లాకి నాకు కానీ బిడ్డ నీకు అటువంటి పల్లాకి చుట్టూ దింపినా కానీ నాకు బుద్ధి తీర్తలేదు. గుర్రం ఇచ్చి తీసుకుంటావా? గుర్రం నాకు అది గుర్రం ఎక్కి 4 వాడలు తిరిగి నీ గుర్రం నీకెచ్చిపోతా అంతేనా? అంతే. గుర్రాలు వచ్చిన బులో అన్నాడు. అప్పుడు గుర్రాన్ని ఎప్పుడు తీసుకొచ్చిండు గుర్రం మీద కూర్చున్నాడు గుర్రం అడగంటే కదలొద్దని చెప్పిండు మారెవతరం ఎత్తుకొని మళ్ళీ వచ్చిండు అయ్యా గుర్రం అట్ట కదలే కానీ నువ్వు ముందర అటువంటి గుర్రం కళ్ళెం పట్టాలి నీ భార్య దమాంచాలి 6 బుకాకుల్లో వెళ్తే గుర్రం వస్తాను ఆ ప్రకారంగా చేస్తామయ్యా. అప్పుడైనా రాబోతే కళ్ళెం పట్టిండు అటువంటి కమలాంచ మంగటువంటి వెనక దమాస్తున్నది 6 బిడ్డలు అటువంటి బుకాకులు వెళ్తుంటే గుర్రం పోతాది గుండె పోతాడా గుర్రం పోతాది గుండె పోతాడా 4 వాడాలు ఊదిపోతున్నారా గుర్రం మీద దేవుడు మీదయ్యా అత్తకేవి కట్టవచ్చేరా మామకేవి కట్టవచ్చేరా గుర్రం మీద జోడు నవ్వుతున్నాడా 4 వాడాలు తిరుగుతున్నాడు కత్తిరిగాడికి రానే వచ్చారా కత్తిరిగాడికి రానే వచ్చారు కత్తిరిగాడ గుర్రం పోతున్నాడా రాజవర్య నీ గుర్రం నీకే ముచ్చట గుర్రం నాకు కానీ సగం రాజ్యం అయితే తీసుకో బిడ్డ. నాకు రాజ్యం వద్దు దేశం వద్దు బంగారం వద్దు ఎండి వద్దు చేయకుండా పదార్థం వద్దు. మరి ఏం కావాలన్నా చెప్పు. ఒక్క మాట. ఏం మాట? నాకు ఈ పట్నం లోపల సెలువు పెట్టు చిన్న వింటి కంకటి గడక పెద్ద వింటి ముద్దడి గంజి పట్నం పరంగా సెలువు పెడితే అడుక్కొని తిని పత్తా గానీ నీ బంగారం నాకద్దు బిడ్డ. నీ పట్నం పరంగా సెలువు పెడతా అటువంటి చూస్తా వాడిని పిలిపించిన మరి నా పరివాన్ని పిలిపించి నరిగమిడకేసి కూడా సాడి వేసిన గాడన అడ్డం వస్తే 1,000 రూపాయలు దండగా చెప్పిన బిడ్డ తిరిగిపో. అప్పుడైనా అటువంటి భగవంతుడు ఏమి చేయొచ్చు మా మామ నాకు పట్టని సెలువు పెట్టాడు తర్వాత నీ ఎక్కడ వచ్చినాడు కమరాతి మాలికాడు 7 తర్వాత ఇక్కడ పట్టాను మురుగాల కాలు పెట్టు మురుగాల విధం చేసుకొని పోవాలి కటిక లత్వం ఇంటికి వచ్చిన అయ్యా 2 మోసకొండలు ఇవ్వాలను 2 మోసకొండలు ఇష్టం నింపిండు సంకద్రోళ్ళు పెట్టుకోండు కమరాతి మాలికాడు నా బాగా పెద్ద పుల్లు మందన్నాడు ఆంజలి ఎక్కడ వచ్చిండు మరి కుమ్మడి చెల్లి మెంటికి వచ్చిన 2 చక్కెర పొట్టాలు తీసుకున్నాడు ఏనుగా తెరజీ గానిగా కడిజీ మందని చెప్పిండు 10 గారు మాలికచ్చిన 2 పైరగుడ్లు తీసుకున్నాడు ఆడి నీళ్ళని కింద వచ్చిన ఇసువ నింపుడు కమరాతి మాలికాడు నాగ సర్బానికి మందన్నాడు ఆంజలి తమ్మల సింగ ఇంటికి వచ్చాడు ఆ తమ్మల చిన్న 2 గడక ముద్దలు తీసుకున్నాడు గడక ముద్దలు ఇష్టం కలుపుకొని కమరాతి మాలికాడు బొల్లి గుడ్డలు మందన్నాడు ఆంజలి సొప్ప కట్ట అది పందిరి ఉన్నది సొప్ప ఈయన తీసుకొని అంటే ఇసువ నింపిండు కమరాతి మాలికాడు నాకు గదేలటైనా మందని చెప్పిండు సంగతిలో ఎప్పుడు పెట్టాడు ఆడికెళ్ళి గారడి ఎడబోతా ఉన్నాడా అడికెళ్ళి గారడి ఎడబోతా ఉన్నాడా మరే దర్వే గడరా రానవతా ఉన్నాడా గారడన్నా కట్టము ఎవరత్తా ఉన్నారా ఏనుగంతా ఉన్నదా ఎర్ర జీవాలైతారా మీరు ఎవరి బిడ్డ గానిగంత గండి మీకేనా ఎవరు కాలు పెట్టారు అరవపతి కాలు పెట్టిండు కవరాత్రి వాళ్ళు దొప్పిపోకుండా మీకు అన్నం పెట్టిండు అన్నం లేదు సున్నది వచ్చే ఉన్నాం అప్పుడు దాకా చెయ్యి పెట్టాను 2 అటువంటి సీమలకు చక్కెర పొట్టాలు ముందలొచ్చాడు ఆకలి ఉన్న తినందులో పెట్టి 2 సీమల ప్రాణం అవుతుంది ఆడిగల్లీరా గరణన్నారా ఆడిగల్లీరా గరణన్నారా మరి దర్వాజా కాడికొచ్చేనా అయ్యా నేను మింగుతాం మీరు ఎవరి బిడ్డ మేము కరకాల కస్తూరి పిల్లలం
మిమ్మల్ని ఏమైనా కాలు పెట్టిండా? కాలు పెట్టలే. అమ్మా మీకు అన్నం కాలు పెట్టిండు మమ్మల్ని. మీకు అన్నం పెట్టిండా? అనలేదు సునలేదు. అప్పుడే చుట్టూ ముందు లేచిండు. 2 బాగా పెద్ద పిల్లలు, 2 గుడ్డలు, 2 అట్టవండి కరకల్ల కస్తూరి బిల్లుల పతాప నాగన్న విధం చేసిండు. 2 బొల్లిగుడ్ల విధం చేసిండు. అప్పుడు కదలటని విధం చేసుకోరి 7 రోజుల 14 మురుకల విధం చేసుకోరి ఆడికెళ్ళి ఎక్కడ వస్తున్నాడు ఆట దేవా అనా ధన వచ్చే వరకు అగ్గి కోనేరు ఉన్నది. బరబర బరబర మంటం 7 నర్రదల్ల పొడిగి వేరు ఉన్నది. అప్పుడు చూడ అగ్గి కోనేరు కళ్ళ చూస్తున్నాడు. అక్కలోనే అగ్గిలో పోతనా అగ్గిలో అతమే పోతా సాధుకునే తెలుసు లేదు వల్ల దేవుడు బయ్యా జాగరా అగ్గి కొనడు చచ్చిపోతా నాకెవరు ఉన్నారే కాళియా అగ్గి కొనేరు కడగ కరకల కరకల ఇప్పుడు కన్నీరు తీసినాడు. 7 సీతపడ్డ తన ఒంటికి తన దిరి తెచ్చుకున్నాడు. ఉంటే పులిపిల్లను పోతే బలిపిల్లను సత్యపురమని బొక్కలైతే ఉంటే నేను సర్గానికి తంతెలు కడతాను. మరి చచ్చిపోయి మళ్ళీ నేను అవకడుపులో వేదున్నదా చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతున్నాను. అప్పుడు ఏమి చేసిండు? ఇక మూత దింపి డొల్ల కుట్టిండు. బండారు తంత్రి చేయి పెట్టిండు. ఇక్కడ బండారి డొల్ల వచ్చిండు. ఆ బండారి కలుపుకున్నాడు. నిలువెల్ల గంధాలు పూసుకొని పొలవెల కటారు చేత పట్టి ఆకాశం వేసిండు. అచ్చగాటారు అందుకున్నాడా అందుకున్నాడా పొట్ట మీద 2 బొట్టోరా 2 బొట్టోర ఎత్తా ఉన్నాడా దండా మీద 3 బొట్టోరా 3 బొట్టోర ఎత్తా ఉన్నాడు. గోచర రక్తము చేతుల పట్టేనా అగ్గి గోలెట్ట చల్లుతున్నాడా గోవింద 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 అన్నాడా అగ్గి కొనెట్ట దునుకోతున్నాడా వరవస్తాది గోవింద గోవింద అగ్గి కొనెట్ట దునుకుతున్నాడా స్వామి చేయడల్లా జలుబు జలుబుగ్గాయి పుడుతున్నా అగ్గంతా బొక్కయ్యారా నిప్పంతారా నీలయ్యారా అగ్గి కొనేరు దాటవుతున్నాడా అగ్గి కొనేరు దాటవుతున్నాడా ఒరి ఆడికెళ్ళిలో దేవుడు వీరయ్యా దేవుడు వచ్చేటి వచ్చేత వల్ల వీళ్ళ కొనేరు కలిగే ఉన్నది. అగ్గి కోనేట్లో దునికిండు. అగ్గి బొగ్గు చేసిండు. నీళ్ళ కోనేరు బయటకు వచ్చిండు. నీళ్ళ కోనేరు కళ్ళ చూసిండు. అబ్బా అక్క నీళ్ళ కోనేరు అర్థమైపోతానా అగ్గి అటువంటి గంగ చల్లింది కానీ గట్ట గట్టే పోతుంది. అగ్గి లోపల నేను చేయించానంటే నీళ్ళు చేస్తానా అప్పుడు కలకల కన్నీరు తీర్చుండు. అగ్గి నీళ్ళ కోనేరు ఎట్టది అని పిరికడ బండారు ఏదో అక్క మంగళని హాది చేసి తన ఒంటిన వయసుకొని బరబర మంటమండి మాండవదనంగా కప్ప అవతర పెట్టిండు. నీళ్ళ కోరెట్ట దొరుకుతున్నాడా నీళ్ళ కోరెట్ట దొరుకుతున్నాడా అయ్యో నీళ్ళ కోరెట్ట దొరుకుతున్నాడా లేడీ గంతు ఊరే కొడతా ఉన్నాడా కప్ప గంతు ఊరే కొడతా ఉన్నాడా ఆడికి వెళ్ళి దేవుడి నీళ్ళ కోనేరు దాటుతున్నాడా మంగళి కత్తులా మారా ఉన్నాడా మంగళి కత్తల మాలికాడి కట్టిండు. మాలు చూడవద్ద సుక్కలు తలగా సూర్యుని తలుగున్నది. ఆ మాలిపేట కచ్చి ఒక్కసారి తలలో బట్టి మాలి కళ్ళ చూసిండు. తలకున్న 60 ముళ్ళు సిరిపాగా జారిపోయి కింద పడ్డది. అరే తలపాగా కింద పడితే తలదీసి కింద పెట్టట్టు ఈ మాలి ఎట్టు ఎక్కడని బిక్కన బీరిపోయింది. అయ్యా ఉంటే పిలుపుల్ని పోతే మరి సత్యనేది మళ్ళీ తలికడలో పోయేది ఉన్నదా చచ్చిపోతే ఇక్కడే సావనాని ఇక్కడ బండారు చదవట్టి అక్క మంగాలి నీ పాదాన 10,000 దండవనడు. తన ఒంటి మీద మైసూరు కోరి బరబర మంటవండి బంగారి బల్లి అవతర ఎత్తుకొని ఈ కది మీదకెళ్ళి ఆ కది మీదారా ఈ కది మీదకెళ్ళి ఆ కది మీదారా ఆ కది మీదారా దొరికిపోతున్నాడా కాదేగో కింద పడ్డాదా కాదేవి కింద పడ్డాదా బల్లి అవతని వెతుకొని 2 దునుకులు తోకదే కింద పడ్డాయి. చా బల్లి పుట్టుక సూతి మెత్తని పుట్టుక బల్లి పుట్టుక పుట్టరన్నాడు. సరే బల్లి పుట్టుక బాగున్నామంటేరా బల్లి పుట్టుక బాగున్నామంటేరా బంగారీ ఉడత వేషాలు ఉడత అవతారం దేవుడు ఎత్తేరా వరవసాది ఉడత వేషాలు గండగొడ్డన్ను మంగళ కత్తుల మారవైతేరా మారు కూడా ఎక్కుతున్నాడా మారు బయటికి రానే వస్తాడు మాల మీద దేవుడు వీరయ్యా దేవుడు వీరయ్య రానే వస్తాడు మంగళ
కత్తెల మాలి ఎక్కిండు మాలి మీద కచ్చవరే కమరాతమ్మ సాష్టంగా వండుకున్నా అత్త లేదు సీత లేదు అత్త కొడతాను రంది లేదు మామ తిడతాను రంది లేదు శాస్త్రంగా వండుకున్న కమరాత్తమ్మని కళ్ళ చూసి భగవంతుడు ఏమన్నాడు ఈ కమరాతుని పేరు పెట్టి లేపితే అరదవస అయిపోతా కమరాతుని పేరు పెట్టి లేపరని మీరు ఇక్కడ బండారు చేత బట్టి ఆ కమంకల్ని అది తన ఒంటి మీద మైసూరు ఒకరు మాండవ తెలిసినట్టు కమరాతు రొమ్ములో దునికి నాట దేవుడు మరి సిల్కు వంట పంచకమిడి చుండురా సిల్కు వంట పంచకమిడి ఎప్పుడు మాయమేండో నేను జాబితా ఎత్తుకున్న తద్ద పరదూరం అన్నాడు కమరా తమ దిగ్గుబట్టి దిగుబెళ్ళి వచ్చింది అబ్బాబా నా ఒంటి మీద కప్ప దునికింది ఈ కప్ప ఎక్కడికి వెళ్ళి రావచ్చు తమ్ముళ్ళ సింగయ్య రోజు నాకు పూదార్థాన్ని ఎత్తే నీళ్ళు పట్టుకొస్తాను ఆ నీళ్ళతో రాచుకుంటే కప్ప మరి కమరాతి అటువంటి అనుకున్నది ఈ కప్ప దొక్కిన ఒళ్ళుంచుకుంటున్నా అది బాలా కమరాతి గోలంబు పైడి గోలమా పైడి గోలంబు బిడి కత్తరా అయ్యో దైవమారా గోలం బేటికి గడిపెడతానారు ఒల్లరదా కారా ఒల్లరనం కారా మండలి గడిపెడి తానం చేసేరా కమరాతమ్మ గడిబెడి తానం చేసింది కట్టం జరుగులే పట్టమద్దలో మల్ల వండుకుంది భగవంతుడు కళ్ళ చూసింది ఏ కమరాతమ్మ అప్పుడు కమరాతమ్మ మంచం మీద వండుకుంటావా ఏమమ్మ ఆడిబాలా ఎప్పుడు అత్తను అన్నమమ్మ కమరాతి మా పడజా మల్లకమ్మ ఆడిబాలా కమరాతి మరి భావన కళ్ళ చూసిందాట కమరాతి మరి నాలుగు సూపులు చూస్తుందిరా కమరాతి ఆ కమరాతం ఎప్పుడు నాలుగు సూపులు చూసిందో కమరాతమ్మ అయ్యో బావ ఎట్లా వచ్చినాడు నువ్వు ఎప్పుడత్తన్నా నువ్వు ఏడన్నా కూర్చుని పెట్టావు మాపడిదాలకు మంటతో పట్టుకొని ఏడు నాపల సవరిది పట్టుకుని వస్తున్నట్టుగా కమరాతి నువ్వు రాక వచ్చిన వీడికి ఎట్లా వచ్చినా గద్దలు వచ్చిన కమరాతమ్మ అత్తిరాక గద్దం చేస్తావా మరి నువ్వెట్ట వచ్చినవే నేను మా బాబు నడవ పెట్టి చుట్టూ మాలు కట్టిండు నువ్వు అట్టనా నేను బీదికెళ్ళి వేసి వచ్చిన నువ్వు ఎప్పుడు వస్తానన్నా ఏమైనా నేను వచ్చి శుక్రవారం వస్తా అన్న శుక్రవారం ఏమైంది మరి శుక్రవారం వస్తా వరకు శుక్రవారం వల్ల వచ్చే వరకు పొద్దు అయింది ఈ పొద్దుకి నాలు ఎట్ట పోతా బిడ్డ అద్దని చెప్పారు శుక్రవారం పుట్టినడుగుతో పోతాను మరి శనివారం ఏమే శనివారం చిత్రదోషి వద్దన్నారు బావా మరి శనివారం తెల్ల ఆదివారం ఏమే ఆదివారం నాడు పుట్టిన ఆడబిడ్డ పోద్దన్నారు ఆదివారం అట్ట ఆరసుల ఆదివారం తెల్ల సోమవారం ఏమే సోమవారం ఆయన తినం కాదు బా ఆయన డెవలు సరాయస్ ఉంది రాసింది సోమవారం నాడు స్వద్యం పోతాను మన మంగళవారం ఏమే మంగళవారం మంటలు మట్టట్టు పోద్దు బిడ్డ అంటే అందరు అద్దంటే ఊకున్నా అంతేనా మంగళవారం తెల్లారి బుధవారం ఏంటివే బుధవారం గొర్రె పుట్టిన దినం ఆడబిడ్డ పుట్టిన దినం పోద్దన్నారు మరి బుధవారం తెల్లారి బేతారం ఏంటివే బేత్తరం బరివాత బేత్తరం అంటే అద్దన్నారు ఓహో అది గుడ్డి తినమంటారు మరి బేతారం తెల్లారి మళ్ళీ శుక్రవారం నువ్వు ఎప్పుడు వస్తావే 3 శుక్రాలు కలిసిన వస్తా అనుకున్నా అంటే అవి కలివే అన్నట్టు నువ్వు రావన్నట్టు కమరాతమ్మ 3 శుక్రాలు కలిసి నడతావా క్యా బంచోది కమరాతమ్మ నువ్వు బంగారం పట్టుకొని వస్తానన్నావు అలనాడే చెప్పిన అలకలకటారు ములకలకు 30 పడ్డ బండారు సంచి నా నెత్తులు ముళ్ళగట్ట వచ్చినావు ఇదే గొంగట కట్టుకుపోతానన్నా క్యా బంచోది కమరాతి అవగారీరా దండియా పాటో భగవంతుడే దేవుడు వీరయ్యా మాల మీద దేవుడు వీరయ్యా గొంగడల్లా వర్తమన్నాడా ఆట మూటగా భాగవంతుడు గొంగళ్ళ పాల ముల్లే కడతాడు అప్పుడు కమరాతం ఏమి చేసింది అప్పుడు కమరాతం దొరకబట్టి గొంగట్ల ముల్లి కట్టు ఏ కమరాతి అవగారు దండి అప్పుడే వెళ్ళిపోదామని కమరాతి తీసుకుని నెత్తిన పెట్టుకుని ఒక్కసారి కింది కాలు కట్టను కమరాతిని కట్టను మాలు దించుకున్నాడు మాలు తీసుకుని మాలను ఒక్క తన్నదంతే మంగళకత్తన మాలు పాడుబిడైంది ఎప్పుడు అటువంటి అగ్గి పొరడు దొరికి ఇక్కడ బొగ్గులు పట్టి మంగళకత్తన మాలవే నల్ల బొగ్గులు అరికిండు కమరాతన గొంగట్ల ముల్లె కట్టుకున్నాడు రా దేవుడు మరి ఎక్కడ పోతా ఉన్నాడు ఆట వీరయ్యా